నమస్కారం అండి. నమస్కారం. రికార్డింగ్ చేయబోతున్నానండి, ఎందుకంటే నేను మొదలు పెట్టుకోబోతున్నాను కాబట్టి. సరే. నమస్తే సార్. ఆ, నమస్కారం అండి. సాహితీ ప్రియులకు స్వాగతం. మా విన్నపాన్ని మన్నించి విచ్చేసిన మాన్యులు, ఆంధ్రప్రదేశ్ రక్షా విభాగంలో అత్యున్నత పీఠాన్ని అలంకరించి ఆ పీఠానికే వన్నె తెచ్చిన మహనీయులు, అరవిందత్వాన్ని అణువణువునా నింపుకున్న సార్థక నామధేయులు డాక్టర్ కె అరవిందరావు గారికి నమస్సుమాంజలు. పరస్పర వైరుధ్యం వీరిలో సఖ్యత నొందింది. మామూలుగా కాళిదాసు ఒక చోట చెప్తాడు, యస్మిన్ శ్రీచ సరస్వతి చ అని. లక్ష్మీ సరస్వతులు సహజంగా పోట్లాడుకున్నా అవి ఒక వ్యక్తిలోనంటే అప్పుడప్పుడు మన శ్రీరామచంద్రుడు గారు లాంటి వాళ్ళలో ఉన్నప్పుడు అవి రెండు కూడా ఒక చోట కనబడతాయి. ఆ విధంగా అరవిందరావు గారిలో ఏమేమి ఉన్నాయో జస్ట్ చెప్తున్నాను. ఏమిటి అంటే, వృత్తి ఏమో పరుషమైన వృత్తి, ప్రవృత్తి ఏమో అత్యంత సరళమైనది. ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అని వీరి రెండు భుజాలు కూడా పని చేస్తూనే ఉంటాయి. ఇంకా ఒకటే ఒక విషయం చెప్పి నేను మామూలుగా అరవిందరావు గారికి మైక్ అప్పచెప్తాను. వీరిలో వీరు అందరికీ వీరందరికీ సుపరిచితులు, కానీ వీరికి రామాయణం పట్ల ఉన్న ఆసక్తితో చాలా ఆ అసలు అవిశ్రాంతమైనటువంటి సేవలో ఉన్న సమయంలో వీరు మన ఆచార్యవర్యుల దగ్గరికి వెళ్ళి తనకున్న సందేహాలను తీర్చుకోవడమే కాకుండా అసలు మూల గ్రంథాన్ని చదవగలిగిన శక్తి సంపాదించాలని సంస్కృతం అప్పుడండి. అసలు నిజంగా చెప్పాలంటే మేము బిజీ బిజీ అని మనం మాట్లాడుతూ ఉంటాము. వీరు ఎంత బిజీ ఉన్నారు అనేది ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు, అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాంటి కార్య వ్యగ్రతలో నేను ప్రత్యక్ష సాక్షిని. ఆఫీసుకు వెళ్లే దారిలో కూడా వచ్చి కంప్లీట్ గా మొత్తము ఆ తమ యొక్క వృత్తి ధర్మానికి అనుగుణమైనటువంటి ఆహార్యంతో వచ్చి కూర్చుని సంస్కృతాన్ని నేర్చుకుని తదనంతరం శాస్త్రాలు నేర్చుకుని ఇంత ఈ వృత్తిలో ఉన్నప్పుడు అర్థశాస్త్రం తీసుకోండి పిహెచ్డి పరిశోధన కంటే వద్దు మేడం, నాకు వేదాంతం అంటే ఇష్టం అని అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పరిగెత్తారు వారు. ఇతరమైన మోడర్న్ శాస్త్రాలు తీసుకుని ఉంటే ఇంకా ఇంకా ఇంతకంటే ఎక్కువ చాలా బ్రహ్మాండంగా చేసి ఉండేవారు. కానీ వారు నాకు వేదాంతము, అది అద్వైత వేదాంతము ఐచ్ఛికమని చెప్పి దానిలో విషయం తీసుకుని శ్రీపాద వారి దగ్గర మా అందరికీ పరమ గురువేమో శ్రీరామచంద్రుడు గారు, మళ్ళీ తర్వాత వేరే గురువులు ఉంటారు. ఆ విధంగా వీరు డాక్టర్ పట్టాన్ని అటు అసలు నిజం చెప్పాలంటే చాలా విషయాలు చెప్తే టైం పోతుంది. ఎంఏలో చేరడము సరే, ఎప్పటిలాగే అత్యున్నత స్థానంలో నిలబడటము, పిహెచ్డి సాధించడం, ఇవన్నీ కూడా వారి రిటైర్మెంట్ ముందు చేశారు. తరువాత మా విభాగంలో కూడా మేమెవరు కోనుకోనంత ఒకానొక కంకణ దీక్ష బద్ధులై ఆ అద్వైత అకాడమీ ద్వారా ఎన్ని ఎన్ని ఉపన్యాసాలు వేల సంఖ్య దాటిపోయి ఉంటాయి అలా వెలువరించారు. అయినా సౌహార్దంతో నేను అడిగినంత మాత్రంలోనే. మాదేమిటి పరిచయం అంటే, మేమంతా సతీర్థులు, మన గురువు గారి దగ్గర మేము కలిసి చదువుకున్నాం. కానీ అది ఒక్కటే కారణం కాదు, సంస్కృతం ఎక్కడుంటే ఎక్కడ అది అరవిందరావు గారి కుటుంబము. అలాంటి మహనీయులకి ఆ, ఈ 10 మాటలు సరిపోకపోయినా వారి ఏదైతే ఉందో వారి వాచ ఆ, వాచ మాత్రమే వాళ్ళ పరిచయం, వారి వాక్కుల ద్వారా, వారి అమృతోపమనమైన వాక్కుల ద్వారా వారి పరిచయం అవుతుంది. కాబట్టి అలా వారిని మాట్లాడమని చెప్పి నేను వారికి మైక్ అందజేస్తూ సెలవు తీసుకుంటాను. అంటే నేను శ్రోతగా ఉంటాను. నమస్కారం సార్, స్వాగతం, నమో వాకాలు, నమస్సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. సోదరీమణులందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ అందరు కూడా సోదరీమణులు అని ఎందుకన్నానంటే, అందరు కూడా మన గురువు గారి దగ్గర అందరూ కూడా ఒకే విద్యా వంశానికి చెందినటువంటి వాళ్ళం. ఈ విద్యా వంశంలో మాకు శశిరేఖ గారు సీనియర్. సో మా అదృష్టవశాత్తు నేను 1994-95 ఆ ప్రాంతంలో పుల్లెల శ్రీరామచంద్రుడు గారితో నాకు పరిచయం అయింది. అది కూడా శంకర మఠంలో పరిచయం అయింది.
అది ఏదో సభకు వెళ్ళినప్పుడు నేనప్పుడు మనకు కొంచెం సంస్కృతాన్ని కొంచెం గట్టిగా చెప్పేటువంటి పండితులు ఎవరున్నారు అని కొద్దిగా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నా అదృష్టవశాత్తు సిటీలోనే ఉన్నటువంటి అతి గొప్ప ఆ, పండితుడు నా అదృష్టవశాత్తు అక్కడ పరిచయం కావడం జరిగింది. తర్వాత వారి ఇంటికి వెళ్ళడము అదంతా ఇప్పుడు ఇందాక శశిరేఖ్ గారు చెప్పినట్టుగా ఒక 5-6 మంది అక్కడ వెళ్ళేవాళ్ళము. ఈవిడ ఆల్రెడీ శశిరేఖ గారు మాకందరికి సీనియర్ అన్నాను కదా. ఆమె షీ వాజ్ లైక్ స్కూల్ క్లాస్ పీపుల్స్ లీడర్ లాగా, సిపిఎల్ లాగా మమ్మల్ని అందరినీ లైన్ అప్ చేసి కూర్చోబెట్టేది. అందరు కమ్ హియర్, అదిగో టీచర్ సార్ వస్తున్నారు అని చెప్పానంటే మేమందరం నేర్చుకొని నమస్కారం పెట్టి మేమందరం అలా ఉండేవాళ్ళం అన్నమాట. సో ఆ విధంగా శశిరేఖ గారు మమ్మల్ని అందరినీ కండక్ట్ చేసేటువంటి వాళ్ళు. సో అందుకని వారికి మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు. అంతకంటే ముందు మన గురువు గారిని మనం అందరం కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే వారి కృప లేనిదే నేను బహుశా ఏమీ నేర్చుకుని ఉండగలిగిండే వాడిని కాదు. ఆ, వారితో పరిచయం కావడం అనేటువంటిది జన్మలో నాకు ఒక పెద్ద మలుపు. నా కెరీర్ లో కావచ్చు, నా జన్మలో కావచ్చు, ఒక పెద్ద మలుపు. ఇప్పుడు ఈ రోజు నేనేదో అంతో ఇంత ఏదో సంస్కృతంలో మాట్లాడుతున్నాను, లేక ఇంతో ఎంతో నాకు మన సంప్రదాయం, మన హిందూ ధర్మాన్ని గురించి కానీ, వేదాంతాన్ని గురించి కానీ అంతో ఇంతో తెలిసింది అంటే అది కేవలం వారి కృపనే. ఆ తర్వాతనే మిగతా గురువులు ఆ వాళ్ళని వీళ్ళని గురించి వినడము అనేక మంది. ఎందుకంటే వివిధ రకాలైనటువంటి టీచర్స్ చెప్పింది, ఆధునిక టీచర్స్ చెప్పింది కూడా నేను ఇప్పుడు కూడా వింటుంటా. సో అలాంటివి వినడం వల్ల మనకి ఇంకా అంత వివిధ దృష్టికోణాల నుంచి ఒక విషయాన్ని పరిశీలించేటువంటి అవకాశం కలుగుతుంది. నేను పుల్లెల వారి దగ్గర ఇందాక శశిరేఖ్ గారు చెప్పినట్టుగా మేమందరం కూడా వెళ్ళి కొన్నాళ్ళు చదువుకున్నాము. కానీ రామాయణం మాత్రము 94, 93, 94 ఆ సమయంలో రామాయణంతో నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి గుంటూరులో ఒకతను, చింతపల్లి శివరామకృష్ణ గారు అని చెప్పిన ఒక ఆయన మా ఇంటికి రోజు వచ్చి, నేను గుంటూరులో డిఐజీగా ఉన్నప్పుడు ప్రతిరోజు వచ్చి అయ్యా మీరు రామాయణం చదవండి బాగుంటుంది అని ప్రతిరోజు 1-2 సర్గాలు చదివి వినిపించేవాడు. అది అలా అలా కంటిన్యూ అయింది. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా అదృష్టవశాత్తు అప్పుడే పుల్లెల వారి పుస్తకాలు అన్ని కూడా వచ్చాయి. అప్పటికే 94, 95 ప్రాంతానికి అన్ని పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలు నేను తీసుకోవడము దాదాపు 2 సంవత్సరాల పాటు చదివానండి. చదవడానికి టైం ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ప్రతి శ్లోకము, ప్రతి పదార్థ తాత్పర్యాలతో అన్ని చదవడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే రామాయణంతో నాకు ఇంకో అనుబంధం ఎందుకు ఏర్పడిందంటే ఆ షెల్డన్ పోలాక్ గురించి ఆ ఇతను రాజీవ్ మల్హోత్రా బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్ అనే పుస్తకంలో ఆయన షెల్డన్ పోలాక్ ఆ, గారు కాదులేండి, షెల్డన్ పోలాక్ అనేటువంటి ఒక దుర్మార్గుడు రామాయణం మన మన ట్రెడిషన్ ఏ విధంగా, మన గ్రంథాలని ఏ విధంగా వాళ్ళు కంప్లీట్ గా దాన్ని డిస్టార్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా చాలా క్లియర్ గా దానిలో వివరించారు అనమాట. వాళ్ళు రాసినటువంటి వాళ్ళు ఏ విధంగా మన గురించి మనకు ఒక టోటలీ తప్పుడు నెరటివ్ హిందూ టెక్స్ట్ గురించి కానీ, మన వేదాంత గ్రంథాలు కావచ్చు, మన పురాణాలు కావచ్చు, మన ఇతిహాసాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఏ విధంగా టోటలీ రాంగ్ నెరటివ్ క్రియేట్ చేసి మనం అందరం కూడా ఏదో సావేజెస్ అన్నట్టుగా వాళ్ళందరూ ఆ విధంగా చిత్రీకరించడం ఇవన్నీ చూసిన తర్వాత అరే రామాయణం పాఠం చెప్దాం అనిపించింది. అప్పుడు నాకు ఒక ఛాన్స్, ఒక అద్వైత అకాడమీలోను ఇంకేదో సమాదర్ ఛానల్ ఉంటే దానిలో కూడా 260 టాక్స్ ఉన్నాయండి నావి ఇప్పుడు రామాయణం గురించి ఇంగ్లీష్ లో. మొట్టమొదటి నుంచి తీసుకొని చిట్ట చివరి వరకు చెప్పాను. అందులో ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు సుందరకాండ మాత్రం ప్రతి శ్లోకము చదివి చెప్పినట్టు గుర్తుంది. మొట్టమొదటి బాలకాండలో మాత్రం ఓన్లీ సంక్షేప రామాయణం ప్రతి శ్లోకము చెప్పినట్టు గుర్తు. మిగతావన్నీ కూడా అలా సర్గలో ఏముంది టూకీగా చెప్పుకుంటూ వెళ్ళాను. చాలా శ్లోకాలు కూడా చదువుకుంటూ చెప్పాను. దాన్ని చాలా మంది విన్నారు, కొంతమంది ఫాలో అయ్యి మంచిగా. ఒక లేడీ అయితే అమెరికాలో ఉన్నటువంటి లేడీ దాన్ని ఆ సంభాయ పాఠాలు విని ఒక పుస్తకమే రాసింది రామాయణం పైన. సో ఒక పెద్ద పుస్తకమే రాసింది. సో ఆ విధంగా రామాయణంతో నాకు అనుబంధం ఏర్పడడానికి శ్రీ పుల్లెల వారి యొక్క కృప, వారి యొక్క ఆశీస్సులు కారణమని చెప్పి నేను భావిస్తాను. తర్వాత రామాయణం ఒకటే కాదు, వేదాంత శాస్త్రం కావచ్చు, మేమందరం కూడా అక్కడ దీంతో గీతా భాష్యంతో మొదలు పెట్టాము. అలాగే ఉపనిషత్ భాష్యాలు అన్ని కూడా వారు చెప్పారు. వారికి తర్వాత మధ్యలో కొంచెం హార్ట్ ఇది రావడం వల్ల, నొప్పి రావడం వల్ల దాన్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా నేను వారు ఉన్నంత కాలము అప్పుడప్పుడు వెళ్ళి ఏదో అవి ఇవి మాట్లాడి వచ్చేవాడిని. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది, నేను ఎప్పుడన్నా వారిని ఏమన్నా కొద్దిగా ఏదైనా కొంచెం మనస్సుకు నొప్పించేట్టు మాట్లాడానా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది.
సందర్భంలో అలా మాట్లాడకుండా ఉండేది. నేను అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ వారు నన్ను క్షమించారని నేను అనుకుంటున్నాను. మరి బహుశా శశిరేఖ్ గారికి తెలిసి ఉంటుంది. సో నేను అప్పుడప్పుడు కొంచెం ఉన్నదన్నట్టుగా ఏదో టకీమని అనేసేవాడిని. ఒక రోజు ఏదో క్లాస్ లో ఉదాహరణకి ఏదో చెప్తుంటే నేను ఎంత ఫూలిష్ గా అన్నానంటే, ఇది మీకు మీకు ముందు ముందు వస్తే అర్థమవుతుంది అని అన్నారు ఆయన. అంటే స్పష్టం అగ్రే భవిష్యతి అని చెప్పి అన్న అది నేను చాలా తప్పు అప్పుడు అనడం అనేటువంటిది చాలా ఒక ఆ, తప్పు తప్పు కాంటే అనమాట. సో దాన్ని వారు ఎలా తీసుకున్నారో తెలియదు. అలా అప్పుడప్పుడు ఏదో రోడ్డుకి వచ్చింది అనేవాడిని. ఎందుకంటే అప్పుడు ఇంకా పోలీస్ శాఖలో ఉంటే ఆ దర్పం ఇంకా కొంచెం ఉండేది. ఆ దర్పం వల్ల టకీమని ఏదో అన్నానేమో ఆయన ఎప్పుడన్నా ఏదన్నా మనసు నొచ్చుకున్నాడేమో అని నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని. మరి ఏం చేద్దాం. సో ఎనివే వారు క్షమించారని నేను అనుకుంటున్నా. తర్వాత పుల్లెల వారి రామాయణాన్ని గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు రామాయణం యొక్క గొప్పతనం, రామాయణం యొక్క దానిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని, దాని గొప్పతనాన్ని కాకుండా పుల్లెల వారు ఏ విధంగా, మన గురువు గారు ఏ విధంగా రాశారు, వారు రాయడానికి కూడా కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే, రామాయణం ఎందుకు చదవాలి అని చెప్పని వారిది ఒక వ్యాసం అన్నది. ఆ వ్యాసంలో మొట్టమొదటిగానే వారు చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా రామాయణం చదవకుండా, భారతం చదవకుండా, ఏమీ చదవకుండా ఏదో ఇప్పుడు ఈ మోడర్న్ ఇదంతా టర్మినాలజీ ఉంది చూడండి. ఏంటంటే ఏదో సౌభ్రాతృత్వము, మానవతావాదము, లిబరలిజము, అది ఇది అనేటువంటి దాంతో మనం అందరం కూడా ఏదో సమాజాన్ని అంతా ఉద్ధరించబోతున్నాం. ఇట్లాంటి భావాలన్నీ కూడా మానవతావాదము, ఇంకా ఇవన్నీ కూడా, ఈ వాదాలన్నీ కూడా మనకేదో ఈ పాశ్చాత్యులు పెట్టినటువంటి భిక్షగే గాని మనకి ఏమీ లేదు అనేటువంటి భావనతో మనం చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది అలాంటి భావనతో ఉన్నారు. అలాంటి భావన మనకు దూరం కావాలి. సో పుల్లెల వారు ఆ వ్యాసంలో చెప్పేది ఏంటంటే, ఉత్తమ సంస్కారాన్ని మనం మొట్టమొదటిగా వ్యక్తిలో బిల్డప్ చేయాలి. ఆ వ్యక్తిలో బిల్డప్ చేయాలంటే చిన్నప్పటి నుంచినే రామాయణము లాంటి గ్రంథాలు చదివితే వాళ్ళకు మంచి ఉత్తమ సంస్కారం ఏర్పడుతుంది. ఈ ఉత్తమ సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సముదాయమే సమాజం అని దానిలో గొప్పగా విషయాన్ని రాశారు. మనం అందరం కూడా పుస్తకాలను చదవకుండా మనం ఏముందో రామాయణం ఎందువల్ల గ్రేట్ చదివితే మనకు తెలుస్తుంది దానిలో ఏమున్నది. చదవకుండానే ఎవరో కమ్యూనిస్ట్ రచయితలు కావచ్చు, మరొకరు కావచ్చు చెప్పినటువంటి విషయాలను తీసుకొని మనం ఒక జడ్జిమెంట్ పడేస్తాం. ఒక జడ్జిమెంట్ పడేసి రామాయణంలో ఇంతే ఉన్నది, రామాయణంలో ఏమి లేదు, రామాయణం విషవృషము, ఇట్లాంటివన్నీ మనకు ఫస్ట్ తెలుస్తాయి. రామాయణంలో ఉన్నటువంటి గొప్పతనం కంటే విషవృషము అన్నమాట మనకు మొట్టమొదటి తెలుస్తుంది. సో ఎందుకంటే వాళ్ళ ప్రచారం అంత అంత ఎక్కువగా ఉన్నది, మన ప్రచారం లేదు. సో అందువల్ల ఇప్పుడు మన గురువు గారు రాసినటువంటి పుస్తకం వల్ల కనీసం కొన్ని లక్షల మంది తెలుగు ప్రజలు, వాళ్ళు మేధావు చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, తర్వాత అటుపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా చదివి ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాల్మీకి రామాయణాన్ని చదివి వాళ్ళు కొంత ఉన్న వాళ్ళలో మానవత్వం ఉంటే వాళ్ళు కూడా దీని గొప్పతనాన్ని గ్రహించుకుంటారని నేను అనుకుంటా. సో నాలాంటి వాళ్ళకి మొత్తం రామాయణాన్ని చదివేటువంటి అవకాశం ఇచ్చింది మన గురువు గారే. ఈ గ్రంథం లేకుంటే నేను బహుశా సంస్కృతం టెక్స్ట్ మనం రామాయణం ఏదో సులభంగా ఉంది, సులభంగా చదివేసేయచ్చు అని పైకి అంటుంటారే కానీ రామాయణం అంత సులభంగా ఏమీ లేదు. అది కూడా అందుకనే భక్త్యా భాగవతం జ్ఞేయం, భక్త్యా యుక్త్యాతు భారతం, భక్త్యా యుక్త్యాతు వ్యుత్పత్య, రామాయణ మహార్ణవం అన్నారు కదా. రామాయణాన్ని అర్థం చేసుకోవాలంటే కొంత వ్యుత్పన్నత అనేది కూడా ఉండాలి అని చెప్పారు కదా. సో ఇది మనకు చాలా చాలా అది ముఖ్యమైనటువంటి పాయింట్. అక్కడ వ్యుత్పన్నత ఉండాలి. సో రామాయణాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో అలాంటి సందర్భంలో మన గురువు గారి పుస్తకాలు రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇందాక పొద్దున్నే కూడా శశిరేఖ గారు చెప్పినట్టుగా మన గురువు గారు చేసినటువంటి పని ఏదైతే ఉన్నదో, వారు ప్రొడ్యూస్ చేసినటువంటి లిటరేచర్ దాదాపు ఒక యూనివర్సిటీ చేసేంతటి పని వారు చేశారు. సరే, ఇంకొక విషయం, ముఖ్యమైన పాయింట్ వారు చెప్పినది ఏంటంటే, రాముణ్ణి మనం మానవుడిగా చూస్తేనే రామాయణంలో చెప్పినటువంటి ఉపదేశానికి దానికి సార్థకత లేక మీనింగ్ఫుల్నెస్ ఉంటుంది. రాముడిని పట్టుకొని మనం దేవుడు అని చూడటము, లేకుంటే రావణాసురుడు సీతను ముట్టుకొనే లేదనో, రావణాసురుడు అక్కడ మాయా సీతను పెట్టారనో, ఇలాంటి భావనలు మనకుంటే, ఇప్పుడు రాముడు తనకు దేవుడు అని తెలిసి కూడా, తాను విష్ణువు అని తెలిసి కూడా మనిషిగా నటించాడను అని చెప్తే అంతా నటనలాగానే కనిపిస్తుంది. రాముడు చేసినటువంటి పితృభక్తి నటనే, భరతుడు చేసినటువంటి భ్రాతృభక్తి, లక్ష్మణుడి భ్రాతృభక్తి, ఇవన్నీ కూడా నటనే, సీత ఏడ్చింది నటనే, అన్ని నటన. అంటే ఇంకా మనం దాని నుంచి మనం పొందేటువంటి నీతి ఏమన్నదండి?
సో కాబట్టి సీతాదేవి పడినటువంటి కష్టాలని సీతమ్మను చూసి హనుమంతుడికి కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. మనం మా సర్గలు చూసేటప్పుడు మనకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. హనుమంతుడికి ఏంటంటే సీతను చూసే వరకు రాముడి పైన అంత గొప్ప అభిప్రాయం లేదు. ఎవరో రాముడునే అని వచ్చాడు, చాలా పవర్ఫుల్ మ్యాన్. ఈయన మా బాస్ మా సుగ్రీవుడు ఉన్నాడు కదా, సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించాడు, వాళ్ళని చంపాడు. ఏదో ఇప్పుడు ఇంకా సుగ్రీవుడు చెప్పాడు కాబట్టి మేము వచ్చాము అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉంటాడు. రాముడి గురించి అంతో ఇంత గౌరవం ఉన్నది కానీ రాముడు ఇంత భక్తి అనేటువంటిది ఇంకా రాలేదు. కానీ సీతను చూసిన తర్వాత, సీత పాతివ్రత్యాన్ని చూసిన తర్వాత, ఆమె స్థితి చూసిన తర్వాత, అబ్బా ఇంత గొప్పవాడు రాముడు, ఈమెకు సరైనటువంటి జోడి రాముడు అని రాముడిని ప్రశంసిస్తాడు, రాముడికి నమస్కారం చేస్తాడు మనసులోనే. సో సీతకు నమస్కరిస్తాడు. సో ఆ విధంగా సీతను చూసిన వెంటనే ఆయన భక్తుడిగా మారుతాడు. అంతకుముందు మండోదరిని చూసినప్పుడు ఆస్ఫోటయామ చుచుంబ పుచ్చం అన్నట్టుగా కపి స్వభావాన్ని చూపాడు. కానీ ఈమెను చూసిన తర్వాత, ఈమెను రావణుడు బెదిరించిన తర్వాత కూడా ఈమె ప్రవర్తించిన తీరు చూసిన తర్వాత ఆయన కళ్ళలో నీళ్లు వచ్చింది. సో సీతమ్మ కష్టాలు చూసి మనకు కళ్ళలో నీళ్లు వస్తేనే మనలో మార్పు వస్తుంది. అలాగే రాముడు పడిన కష్టాలు చూసి, రాముడి వేదన చూసి మనలో కూడా కొంత కరుణ రసం ఉన్నారు కదా, కరుణ రసం ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఆ భావనే మనకు రాకపోతే. సో కాబట్టి ఆ కరుణ రసం మనకు ఆ స్థాయి భావం మనకు రావాలంటే రామాయణం చదవాల్సిందే. రాముడిని మనిషిగా చూస్తేనే మనకు రామాయణంలో చెప్పినటువంటి ఉపదేశం మన మనస్సుకు హత్తుకుంటుంది. ఆ పాయింట్ నువ్వు చాలా చక్కగా, చాలా దృఢంగా చెప్పారనమాట. అది ఇక్కడ రామాయణం వారు రచించడానికి, తర్వాత ఎందుకు చదవాలి అని చెప్పని పాఠకుల్ని ఉద్దేశించి వారు చెప్పినటువంటి విషయం. తర్వాత ఈ రోజు రామాయణం మొత్తాన్ని రివ్యూ చేయడం కష్టం. రామాయణం మొత్తంలో మన గురువు గారు ఏ విధంగా చెప్పారు, ఏ విధంగా ఎందుకంటే కొంచెం నిర్మోహమాటమైన కామెంట్స్ చేయడం చాలా అవసరం. ఉదాహరణకి కొన్ని మనకు ఏదో గోరఖ్పూర్ ప్రెస్ తీసుకోండి, వాళ్ళు చాలా గొప్ప సేవ చేస్తున్నారు, దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ కొంచెం భక్తి అనేటువంటి భావన అది ఎక్కువ కావడం వల్ల, లేకుంటే రాముణ్ణి ఒక అతిమానుష విగ్రహంగా మనం భావించుకొని మనం ఆ విధంగా భావించినప్పుడు రాముడి విషయంలో ఇలా చెప్పడం బాగలేదు, రాముడి విషయంలో ఇలా చెప్పకూడదు అని చెప్పి కొంత ఎంతో ఎడిటింగ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కానీ మన గురువు గారు ఆ విధంగా కాదు, ఉన్నట్టుగా రాముడిని మనిషిగా చిత్రించాడు, రాముడిని క్షత్రియుడిగా చిత్రించారు. ఎక్కడో అక్కడక్కడ కొన్ని భక్తి వశాత్తు కొన్ని ఏదో అక్కడక్కడ శ్లోకాలు చుట్టారనుకోండి. ఉదాహరణకు నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి. అలాంటివి ఏమిటి, నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే అని చెప్పని ఒక మరిది వదిన గారిని చూడకూడదు అనేటువంటి సంప్రదాయం మనకి ఎక్కడా లేదు. వదినను కాళ్ళు మాత్రమే చూస్తుంటాడు అని చెప్పినటువంటి సంప్రదాయం లేదు. హనుమంతుడు చూస్తున్నాడు కదా, హనుమంతుడు చూస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. మరి లక్ష్మణుడు కూడా చూశాడు కదా, లక్ష్మణుడు అన్ని రోజులు మనిషి ముఖం ఒంటి మీద ఉన్న ఆభరణాలను చూడకుండా ఉంటాడా? సో ఇది మన ప్రాచీన వాంగ్మయంలో వదినను మరి చూడకూడదు అనేటువంటి ఇది ఎక్కడ మనకు కనపడదు. ఇలాంటి వాటిని చాలా స్పష్టంగా వారు రాశారు. తర్వాత కొన్ని అసందర్భమైనటువంటి విషయాల్ని కూడా కొంచెం ఎత్తి చూపారనమాట. సో ఇది అలాగే అహల్య శాప వృత్తాంతం కావచ్చు. మనకంతా ఏమైందంటే మనకు సినిమా కథలు తెలుసు. ఒక్క నిమిషం ఏమిటి విద్య అని వస్తుందమ్మా, ఎవరు కొంచెం క్లోజ్ చేయండి. హలో వాణి, మీది కూడా ఓపెన్ ఉంటుందమ్మా, ప్లీజ్ క్లోజ్ ఇట్. ఏదో ఆఫీస్ ఏదో కనిపించింది, ఏదో ఆఫీసు, అక్కడ మనుషులు అదే ఉండలేండి, ఏదో మరి ఎవరిదో ఏదో ఎక్కడో ఓపెన్ అయి ఉంటుంది ఏమండి. సో మనకు మరి మన గురువు గారికి వాల్మీకి పైన లేక రాముడి పైన భక్తి లేదా అంటే అది చాలా అట్లా అనుకోవడం కూడా చాలా పాపం. ఎందుకంటే వారి తండ్రి గారు సత్యనారాయణ శాస్త్రి గారు, వారు గొప్ప రామభక్తుడు, ప్రతిరోజు రామాయణం పారాయణం చేసేటువంటి వారు. అలాంటి వారి పుత్రుడు తర్వాత ఆయన రామాయణం పట్టాభిషేకం పారాయణమైన తర్వాతనే నెక్స్ట్ డేనే మన గురువు గారు పుట్టారని, అందుకనే వారికి శ్రీరామచంద్రుడు అని పేరు పెట్టారని నిన్ననే మా సీనియర్ శశిరేఖ గారు చెప్పారు. సో ఆ విధంగా వీరికి భక్తి లేదా అంటే రాముడి పైన అమితమైన భక్తి, సీతారాముల పైన అమితమైన భక్తి. తర్వాత సీతారాములని మామూలు మనుషులుగా చూపినంత మాత్రంతో ఈ అవతార తత్వానికి ఎలాంటి భంగం కూడా కలగదండి. రాముడు అవతారం అని చెప్పడానికి ఎలాంటి భంగం లేదు. ఎందుకంటే అది యాక్చువల్లీ ఆ విధంగానే చూడాలి.
ఎందుకంటే వాడికి రావణుడికి బ్రహ్మ ఇచ్చినటువంటి వరాలు ఉన్నాయి. బ్రహ్మ ఇచ్చిన వరాలని మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని వైలేట్ చేయకూడదు కదా. విష్ణువు కావచ్చు, మరొక శివుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బ్రహ్మ ఇచ్చినటువంటి వరాన్ని వైలేట్ చేయకూడదు కదా. దానిలోనే ఏదో లూప్ హోల్స్ కనుక్కొని ఆ లూప్ హోల్స్ ప్రకారం వాడిని ఏదో చేయాలి. ఇప్పుడు అలాగే హిరణ్యకశిపుడు కావచ్చు, వీళ్ళందరికీ కూడా వరాలు ఇచ్చి ఉన్నాయి కదా. ఆ వరాలన్నిటినీ కూడా వీళ్ళు ఏదో దానికి ఉన్నటువంటి లొసగులు కనుక్కొని ఆ లొసగులను తీసుకొని ఆ విధంగా వాళ్ళని ఏదో హతమార్చాలి కదా. సో ఆ విధంగా మనం చూడాలి కానీ రాముడు చేసింది నటన, సీత చేసింది నటన అని చెప్పి మనం భావించడానికి వీల్లేదు. సో నేను ఇప్పుడు మిగతా మొత్తం రామాయణం అంతా తీయడం కష్టం కాబట్టి ముఖ్యంగా సుందరకాండను మాత్రమే తీసుకొని దీనిలో కొన్ని కొన్ని మన గురువు గారు చేసినటువంటి, అంటే ఇప్పుడు పుల్లెల వారి రామాయణంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది కూడా మనం చూడాల్సింది. సో అందువల్ల మన గురువు గారు చేసినటువంటి వ్యాఖ్యానం ఈ ఒక్క పుస్తకాన్ని మాత్రమే తీసుకొని కొన్ని కొన్ని కామెంట్స్ చూస్తా. తర్వాత దీనిలో ప్రాచ్య పాఠాలు, ప్రాచ్య ప్రతిలో ఇది ఉన్నది, లేకుంటే మరొక ప్రతిలో ఇది చాలా బాగున్నది, ఈ ప్రతిలో ఇది లేదు, ఇలాంటివి చాలా చోట్ల రాశారనుకోండి. కొన్ని ముఖ్యమైనటువంటి ఇవి మాత్రమే తీసుకొని చెప్తాను నేను. తర్వాత పేజ్ నంబర్, ఓకే, కొన్ని పేజ్ నంబర్స్ నోట్ చేసుకున్నా, దయచేసి మీరు కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే ఉదాహరణకు ఈయన హనుమంతుడు రావణాసురుడి చూస్తాడు. రావణాసురుడిని వాడిని చూసిన తర్వాత, మొట్టమొదట ఆయన చూసిన తర్వాత, బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశీ రాఘవ ధర్మపత్ని ఇమా యథా రాక్షసరాజ భార్య సుజాతమస్యేతి హి సాధు బుద్ధే. హనుమంతుడు ఎంత గొప్ప, ఎంత ఇదైనప్పటికీ కూడా, ఎంత ప్రజ్ఞావంతుడైనప్పటికీ కూడా ఇతన్ని చూసి రావణాసురుడి యొక్క ఆయన యొక్క ఐశ్వర్యాన్ని దీన్నంతా చూసిన తర్వాత, అబ్బా ఈ సీత కూడా బహుశా ఈయనకి వశమైపోయి ఉంటుందేమో, అది బహుశా వీడికి మంచిది ఇది అనే అంతఃపుర కాంతలను చూసిన వెంటనే ఆయన కలిగిందట. కానీ ఇది కొంత, దీని గురించి మన గురువు గారు ఏం రాస్తారంటే, సీత రావణుడికి లొంగిపోయినతో ఇతనికి మంచిది అని హనుమంతుడు అనుకున్నట్టు యుక్తము కాదని వ్యాఖ్యాతలు ఈ శ్లోకానికి ఎన్నో విధాల వ్యాఖ్యలు రాశారు. కానీ అవేవి అక్షరార్థానికి అనుగుణంగా లేదు. రావణుని అత్యద్భుతమైన ఐశ్వర్యమును చూడగానే హనుమంతుడు ఆశ్చర్యచకితుడై, ఈ స్త్రీలందరూ ఏ విధంగా రావణునికి వశమైపోయారో సీత కూడా అలా వశమైపోయి ఉండవచ్చును అని అనుకున్నటలో దోషమేమి లేదు. యాక్చువల్లీ హ్యూమన్ నేచర్ అలా ఉంటుంది. సీత కూడా అతనికి వశమైపోయిందేమో, ఎందుకంటే సీత గురించి అతనికి ఇంతవరకు ఏమీ తెలియదు, రాముడి గురించి కూడా ఇంతవరకు ఏమీ తెలియదు. ఆయన గొప్ప పరాక్రమవంతుడు, శక్తిమంతుడు అనేటువంటిది మాత్రమే తెలుసు, కానీ ఆయన మిగతా ఏమీ తెలియదు. సో ఆ విధంగా సీత రావణుడి అంతఃపురంలో ఇతర స్త్రీలతో కలిసి ఉండవచ్చుననే ఉద్దేశంతో కదా హనుమంతుడు అంతఃపురంలో అన్వేషించుతున్నాడు అని ఈ విధంగా దానికి వ్యాఖ్య రాస్తారన్నమాట. వ్యాఖ్య రాసి దాదాపు ఫుల్ పేజ్ అంత వ్యాఖ్య ఉన్నది. ఈ వ్యాఖ్య అంతా నేను చదవను, ఊరికే క్షణికంగా ఒక క్షణమాత్రం హనుమంతుడు విభ్రమం చెందాడు అని చెప్పడంలో దానిలో అనౌచిత్యం ఏమీ లేదు. వాల్మీకి చాలా చాలా న్యాచురల్ గా రాశారు అని చెప్పని చెప్పారనమాట. అంటే దీన్ని ఇట్లాంటి వాటికి కొంచెం భక్తులు కొంత ఇబ్బంది పడుతుంటారు. భక్తులు కొంత ఇబ్బంది పడుతుంటారు. అలాగే ఈమెను చూసినప్పుడు, ఎవరిని, మండోదరిని చూసినప్పుడు ఆస్ఫోటయామాస చుచుంబ పుష్పం అంటే హౌ హనుమాన్ వాజ్ క్యారీడ్ అవే మొమెంటరీలీ, ఆయన కూడా మొమెంటరీగా ఒక భావన, మనసులో భావన రావడానికి అందులో తప్పేం లేదు అనేటువంటిది. తర్వాత ఇంకొక చోట ఉదాహరణకి రావణస్య ఉరువేగేన అని ఉన్నది. ప్రాచీన వ్యాఖ్యాతలందరూ కూడా రావణస్య ఊరు వేగేన అని ఉన్నది. ఊరు వేగం అంటే తొడల వేగం అని చెప్పని అంటుంది కదా. ఈ తొడల వేగం ఉన్నప్పుడు కొద్దిగా అశ్లీలంగా ఉంటుంది. రావణస్య ప్లస్ ఉరు వేగేన, ఏది రావణస్యోరు వేగేన భుజాభ్యాం పీడితేన చ తయా మన్యే విశాలాక్ష్య త్యక్తం జీవితం అర్యయ, అంటే ఆమె బతికుండకపోవచ్చు, ఎందుకంటే ఆమె రావణస్య ఉరు వేగేన, ఆయన చాలా వేగంలో వస్తుండగా తను ఇట్లా ఆమె పడిపోయి ఉండొచ్చు అని. కానీ ప్రాచీన వ్యాఖ్యాతలు ఊరు వేగం, ప్రాచీన వ్యాఖ్యాతలు అంటే ఉన్న మనం మిగతా కొన్ని ఉన్నాయి కదా, 5-6 కామెంటరీస్, 5-6 కాదు ఇంకా చాలానే ఉండొచ్చు, నేను చూసింది 5-6 కామెంటరీలు. సో ఎనివే ఇక్కడ వీరు ఊరు వేగేన అనేటువంటిది చాలా బాగుంటుంది. ఊరు వేగేన అన్నది అశ్లీలార్థ ద్యోతకముగా ఉన్నది అని చెప్పి చాలా క్లియర్ గా రాస్తారనమాట. తర్వాత ఇంకొక పేజీలో ఉదాహరణకు 289 తీసుకుంటే, ఇక్కడ ఏంటంటే ఈ రావణాసురుడు
ఇది ఎన్నవ సర్గ అంటే 18వ సర్గ, సుందరకాండలో 18వ సర్గలో పొద్దున లేచిన వెంటనే వాడు కామంతో పీడితుడై, ఆ, చూడండి ఇక్కడ మదనేన వృషం నియుక్తస్తస్యాంచ మదనేన మదోత్కట నస తం రాక్షస కామం శశాక ఆత్మని గూహితం. వాడి కామాన్ని వాడు నిగ్రహించుకోలేక వాడు పొద్దున లేస్తూనే సీతను చూడడానికి వచ్చాడు అని చెప్పని అంటాడు. ఇక్కడ కూడా మన గురువు గారు కొంచెం రాశారు. ఏమిటంటే ఈ ఘట్టానికి ప్రాచీన వ్యాఖ్యాతలు ఏమని రాశారు? ప్రతిరోజు ఆయన పాపం రావణాసురుడు సీతను దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. తెల్లవారుజామున పొద్దున్న లేస్తూనే ఆయన దర్శనానికి వచ్చేవాడు. సీతపై భక్తియే ఉన్నట్లు, దుర్బుద్ధి లేనట్లు ఏమేవో వ్యాఖ్యానాలు రాశారు. అవన్నీ వాళ్ళ భావాలే కానీ వాల్మీకి భావాలు కావు, అసంగతంగా కూడా ఉన్నవి. ఈ శ్లోకంలో కూడా తస్య ఆ సీతయందు వృషం మిక్కిలి నియుక్త భక్తి గలవాడు మదనే మన్మథుడునను మదోత్కట మదముచే ఉత్కటుడు నా కాలేదు. మదనుడిచే ఉత్కటము కాలేదు అని ప్రాచీన వ్యాఖ్యాతలు రాశారు. అలాంటి పూర్వాపర విరుద్ధాలుగా ఉన్నాయి కదా, ముందు చెప్పిన దానికి తర్వాత దానికి విరుద్ధంగా ఉన్నాయి కదా. తర్వాత ఇదే అధ్యాయంలోనే ఇంకేం చెప్పబోతున్నాడు? కామపరాధీన సీతాసక్త మనాహ ఇట్లాంటి పదాలు చెప్తున్నాడు కదా. మరి దాన్ని బట్టి చూస్తే ఉన్నట్టుగా మనం రాయాలి కదా అని విధంగా చెప్తారనమాట. రావణాసురుడు ప్రతిరోజు సీత దర్శనానికి వచ్చేవాడు పొద్దున లేచి అని చెప్పడం ఎంత అసందర్భంగా ఉంటుంది అనేటువంటి దాన్ని చాలా గట్టిగా చెప్తారనమాట. అలాగే ఇంకా కొన్ని తీసుకుంటే ఉదాహరణకి 519 ఇంకా కొన్ని చోట్ల నా మాంసం రాఘవో భుంక్తే నచాపి మధు సేవతే. ఇక్కడ కూడా మనం గోరఖ్పూర్ పాఠాలు ఇట్లాంటివి తీసుకున్నా కూడా అంటే ప్రాచీన వ్యాఖ్యాతలు కూడా మాంసం అనే దాన్ని మాంసం అని రాశారులేండి. మద్యం అనే దాన్ని మధు అంటే దానికి తేనె అని రాసుకుంటారు చాలా మంది. మన గీతా ప్రెస్ లో అయితే తేనె అనే రాస్తారు. కానీ మన గురువు గారు దాన్ని మద్యము అని క్లియర్ గానే రాశారు. నచాపి మధు సేవతే వన్యం సువిహితం నిత్యం భక్తం అశ్నాతి పంచమ. సో ఇప్పుడు క్షత్రియుడు అనేటువంటి వాడు మాంసం తినడంలో ఎలాంటి దోషం లేదు కదా. అందుకనే మనకు అయోధ్యాకాండలో కూడా రాముడు సీతకు కొన్ని బాగా కాలినటువంటి మాంసాన్ని తినిపిస్తాడు. ఇదం మేధ్యం ఇదం స్వాదు నిష్టప్తమిదం అగ్నినా అని చెప్పి బాగా అగ్నిలో కాల్చినటువంటి ఒక మాంస ముక్కను తీసుకొని ఏదైతే మేధ్యమైనటువంటిదో యజ్ఞంలో ఆహుతి ఇవ్వడానికి ఏదైతే అర్హమైందో అలాంటి మాంస ఖండాన్ని తీసుకొని ఆమెకు తినిపిస్తాడు. సో ఇలాంటి ఉన్నదన్నట్టు రాశారనమాట. సో మనకు ఉన్నదన్నట్టు రాస్తే ఇదే మాటనే ఒక వ్యాఖ్యాత, తెలుగు వ్యాఖ్యాత ఒక ఆయన ఏదో చెప్పితే ఆయన పైన అందరూ తిట్టిపోశారు, ఈయన యాంటీ హిందూ అది ఇది అని చెప్పని. మనకు అన్ఫార్చునేట్లీ అలాంటి పరిస్థితి ఉన్నది. రాముడు మాంసం తిన్నాడు అని చెప్పితే ఆ గరికపాటి హనుమంత నరసింహరావు పైన అందరు కూడా తిట్టిపోశారు అన్నమాట ఆయన్ని. సో ఎనివే మన గురువు గారు ఉన్నదన్నట్టు రాశారు. మన వాల్మీకి ప్రాచీన వ్యాఖ్యాతలు కూడా చాలా మంది ఉన్నదన్నట్టే రాశారు. 1-2 చోట్ల కొంచెం భక్తివశాత్తు ఇందాక చెప్పినట్టుగా రావణాసురుడు సీతను చూడడానికి ప్రతిరోజు వెళ్లి నమస్కారం పెట్టుకొని వచ్చినాడు అన్నట్టుగా మాట్లాడితే అది పూర్వాపరానికి అసలు చాలా అసందర్భంగా ఉంది కదా. సో ఇక్కడ ఉన్నట్టుగా రాస్తుంటారు అన్నమాట. తర్వాత ఇంకా కొన్ని చోట్ల ఉదాహరణకి ఇంకొక చోట నేను చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నట్టుంది. తర్వాత ఇక్కడేమిటి ధర్మ్యమర్థానుబంధించ ఇక్కడ దీనిలో ఏమిటంటే ధర్మోపసంహారం 712 పేజీన నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదైవ ఫలమన్వేతి ధర్మశ్చ అధర్మనాశన. ఇక్కడ ఈ శ్లోకానికి ఎటు అర్థం పొసగలేదు అనేటువంటి విషయాన్ని వీరు చెప్తారనమాట. ధర్మోపసంహారం అంటే ఈ ధర్మము యొక్క ఫలము అధర్మ ఫలముతో కలిసి ఉండదు. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం అంటే ఏమిటి? ధర్మ ఫలము అధర్మ ఫలముతో కలిసి ఉండదు. ఈ ఫలము వేరే ఆ ఫలము వేరే. ఆ ధర్మ ఫలమే అనుసరించి వచ్చుచుండును అని మళ్ళీ రెండో లైను. ధర్మము అధర్మాన్ని నశింపజేయును అని ఇంకొక అర్థం. ఇది ఎలా పొసుగుతుందండి? ప్రాచీనుల వ్యాఖ్యాతము భావం ఏమీ కుదరడం లేదు. చెప్పే అర్థం ప్రకరణానికి అనుకూలంగా ఉండాలి కదా. తపస్సు చేసి అవధ్యత్వం సంపాదించినాము కదా అని అనుకొని ప్రయోజనం లేదు అని వెనుక చెప్పి రాబో శ్లోకంలో హనుమంతుడు ఇంతవరకు నీవు ధర్మఫలాన్ని అనుభవించినావు, ఇకపై అధర్మ ఫలం అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పనున్నాడు. మధ్యలో ఉన్న ఈ శ్లోకం పూర్వోత్తరాలకు సంబంధం ఉండేదిలా ఉండాలి కదా. పైన చెప్పిన అర్థం అది అనుగుణంగా లేదు అని మన గురువు గారు ఇంకొక అన్వయం చేసి ధర్మఫలాన్ని అనుభవించగా ఆ ధర్మం తగ్గిపోతుంటుంది.
ఈ విధంగా ధర్మాన్ని తగ్గించే ధర్మఫలము అధర్మము తన ఫలాన్ని ఇవ్వడానికి ప్రారంభించిన తర్వాత కూడా అనువర్తించదు. ధర్మం యొక్క ఫలము అధర్మం ఎప్పుడైతే తన ఫలాన్ని ఇవ్వడానికి మొదలు పెడుతుందో అప్పుడు ఈ ధర్మం యొక్క ఫలం అనువర్తించదు. ధర్మము అధర్మాన్ని నశింప చేయజాలదు అని అన్వయం మార్చి చెప్పారు. అలాగే ప్రాచ్య పాఠంలో శ్లోకం భిన్నంగా ఉంది అని ప్రాచ్య పాఠంలో ఒక మంచి సరిగా ఉన్నది ఆ శ్లోకం. ఏమిటి? ఇది చాలా సింపుల్ గా కూడా ఉంది. ఇది నహి ధర్మ నహి ధర్మోప్యసంహార్య ధర్మ నా అసంహార్య అంటే ధర్మము తొలగించ శక్యముగానిది కాదు అని. నహి ధర్మో నహి ధర్మోప్యసంహార్యో విధర్మ ఫల సంహిత తదేవ ఫలమాప్నోతి ధర్మాణం ఫలనాశన. అంటే దీని అర్థం ఏం రాశారు? అధర్మం బలీయమైనప్పుడు ధర్మం కూడా వెనక్కిపోతుంది. అధర్మ ఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడు ధర్మ ఫలం నశించి ఆ అధర్మ ఫలమే లభిస్తుంది అని ప్రాచ్య పాఠంలో ఇది బాగుంది. సో ఇలాంటిది అంటే ఇప్పుడు మన రామాయణం ఎలా ఉందంటే ఆల్మోస్ట్ లైక్ ఏ క్రిటికల్ ఎడిషన్. ఇప్పుడు తిరుపతి వాళ్ళ క్రిటికల్ ఎడిషన్ కూడా ఉన్నది కదా. క్రిటికల్ ఎడిషన్ లో వాళ్ళు ఇంకా చాలా ఎడిషన్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఈ ప్రతిలో ఇలా ఉంది, ఈ ప్రతిలో ఇలా ఉన్నది అని పాఠ భేదాలన్నీ ఇచ్చారు. వీరు అలా చేయలేదు. చేయకపోయినా కూడా పాఠకుడికి ఎంతవరకు అవసరమో అంత ఇచ్చారు. అది స్కాలర్స్ కి ఫర్దర్ దీనికోసం రీసెర్చ్ కోసం అట్లా దానికి పనికొచ్చేటువంటివి ఏంటి మన ఇవి క్రిటికల్ ఎడిషన్స్. ఇప్పుడు క్రిటికల్ ఎడిషన్ కాకపోయినా కూడా దీంట్లో పాఠకుడికి ఎంతవరకు అయితే క్లారిటీ అవసరమో, సరైనటువంటి దృష్టికోణం ఎలా అవసరమో ఆ సరి అయినటువంటి దృష్టికోణాన్ని కలిగించడానికి వీరు చక్కగా చాలా విషయాలు క్లియర్ గా రాశారన్నమాట. తర్వాత ప్రాచ్యపతిలో లేనటువంటి శ్లోకాలని వదిలేయాలి అనేటువంటి నిర్ణయం కూడా వీరు తీసుకున్నారు. తర్వాత ఇంకోటి ఏమిటి, నేను చాలా తక్కువనే రాసుకున్నాను. ఇంకా బాలకాండ. ఇంకా నేను అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే రామాయణంలో ఉదాహరణకి నేను రామాయణం పాఠం చెప్పేటప్పుడు ఒకటి రెండు విషయాలు సార్ చెప్పాను. మీ ఎక్స్పీరియన్సెస్ కావాలి అంటే మీ అబ్జర్వేషన్. మీరన్న గురువు గారు రాసింది ఎలాగూ చదువుతారు కదా. మీరు ఏదైతే ఎందుకంటే మీ మీ ప్రొఫెషన్ లో కూడా మీ రామతత్వము అంతా ఇన్ఫ్లుయెన్స్ కనబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు స్వేచ్ఛగా ఇక్కడ మీ అభిప్రాయాలను చెప్పడం మాకు కావాలి. నేను కొన్ని ఆ, పాయింట్స్ చెప్పానండి. అది కూడా అదే ఏంటంటే నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే బాలకాండలో ఇప్పుడు ఎస్ అదే రామాయణంలో కామం అనే దాన్ని అనలైజ్ చేశారని, భారతంలో క్రోధాన్ని అనలైజ్ చేశారని మామూలుగా పెద్దవాళ్ళు అంటారు కదా. ఆ కామాన్ని కూడా అనలైజ్ చేసినప్పుడు కామంలో కూడా శృంగారం అనే దాన్ని తీసుకుంటే బాలకాండలో మనం ఏదైతే రాముడికి సీత మధ్య ఉన్నటువంటి శృంగారం ఏదైతే ఉన్నదో అది దైవీ శృంగారం కింద చెప్పచ్చు, ఉదాహరణ కింద చెప్పొచ్చు. తర్వాత కిష్కింధాకాండలో చెప్పినటువంటిది అదంతా మనుషుల ప్రవర్తన. అక్కడ మనుషుల ప్రవర్తన రాజసం. ఇక్కడ ఫస్ట్ ఏమిటి, అయోధ్యాకాండ బాలకాండలో సీతారాముల మధ్య ఉన్నటువంటిది సాత్వికమైనటువంటి దైవీ శృంగారం అని చెప్పొచ్చు. దైవీ సంపత్తి ఆసురీ సంపత్తి అంటారు కదా, ఆ విధంగా కిష్కింధాకాండలో మనం చూసేది మానవుల ప్రవృత్తి. నాకు యాక్చువల్లీ వానరులను చూస్తే కరెక్ట్ గా మన ప్రవృత్తే అనిపించింది. మానవుల ప్రవృత్తి. మనం రాక్షసులు కాదు, దేవతలు కాదు. సో ఆ దేవతల ప్రవృత్తి లేదు. ఆ కిష్కింధాకాండలో ఉన్నటువంటిది కేవలం రాజస ప్రవృత్తి. సుగ్రీవుడు, వాలి, తర్వాత ఇప్పుడు వాళ్లకు ఉదాహరణకి వాలి చనిపోయినాడు అనేటువంటి భావనతో తార సుగ్రీవుడి దగ్గరికి వచ్చి ఉండొచ్చు, సుగ్రీవుడు తారను చేసుకొని ఉండొచ్చు. అది వానరుల్లో అది బహుశా అది సంప్రదాయ విరుద్ధమేం కాదు. పోతే అంగదుడికి నచ్చలేదు కానీ సంప్రదాయ విరుద్ధం కాదు. అది కొంచెం అక్కడ మానవుల దీనిలాగా ఉన్నది. కానీ సుందరకాండకు వచ్చే వాళ్ళకి రాక్షస శృంగారం ఏదైతే ఉన్నదో అది కొంచెం తామస శృంగారం అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా హ్యారమ్స్ లో, వాళ్ళందరూ రూలర్స్ అందరూ కూడా హ్యారమ్స్ లో అందరినీ పట్టుకొని వచ్చి బలవంతంగా పడేసేవాళ్ళు చూడండి. ఆ విధంగా వేలాది స్త్రీలు అక్కడ వచ్చి కూర్చొని ఉండడం, వేలాది స్త్రీలు ఒకరు వీణను ఖర్చుకొని ఇంకొకరు ఇంకేదో మధ్యలో ఖర్చుకొని లేకుంటే పరస్పరం కౌగిలించుకొని వీళ్ళందరూ అక్కడ పడి ఉండడము, తాగి మత్తులో పడి ఉండడము, ఇదంతా చూసిన తర్వాత రావణుడు కొంతమంది స్త్రీలు ఆయన దగ్గర ఉండడము. సో ఇదంతా చూస్తే మనకు అది ఒక రకమైనటువంటి అసుర శృంగారం. ఎందుకంటే వాడికి వాళ్ళ పట్ల ఎలాంటి కామము తప్ప ఇంకెలాంటి భావన లేదు. సో వాళ్లకు ఉమెన్ రైట్స్ ఇట్లాంటివన్నీ ఈ కాలంలో మనం మాట్లాడితే గానీ వాడికి వాళ్ళు ఎంత దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ ఆల్మోస్ట్ లైక్ స్లేవ్స్ లాగా వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. సో అలాంటిది మనకు అక్కడ తామస శృంగారాన్ని మనం అక్కడ చూస్తాము. ఇది ఒకటి అనిపించింది నాకు రామాయణం చూస్తున్నప్పుడు. సో తర్వాత మన గురువు గారు ఇంకోటి ఏం చెప్పారంటే ఉత్తర రామాయణాన్ని
ఉత్తర రామాయణం అన్ని ఉత్తర రామాయణం వాల్మీకి రాసింది కాదు అనే విషయాన్ని వారు కొంచెం గట్టిగా చెప్పారు. దానికి యుద్ధకాండలో ఉదాహరణకి చిట్ట చివరిలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఇది కూడా నేను అదే ఫీల్ అయిన, మా గురువు గారు అదే చెప్పారు, ఇంకా చాలా మంది కరెక్టే అంటారు. ఎందుకంటే ఉత్తరకాండ నుంచి మనకు అనవసరమైనటువంటి, ఉత్తరకాండ వల్ల మనకు అనవసరమైనటువంటి తలనొప్పి ఒకటి వచ్చింది. అదొకటే కాకుండా ఇది నిజంగా ఎంత అసందర్భంగా ఉన్నది అనేటువంటిది వీరు కొన్ని శ్లోకాలు రాశారు. యుద్ధకాండ చివరిలో మన గురువు గారు కొన్ని, దాదాపు ఎన్ని శ్లోకాలు, 60 85 శ్లోకాలు రాశారు. ఆ 85 శ్లోకాల్లో 60వ శ్లోకం నుంచి 82 వరకు శ్లోకాలు దీని గురించి ఉన్నాయి, ఉత్తరకాండ గురించి ఉన్నాయి. సుస్పష్టం అర్థం సంత్యజ్య వ్యాఖ్యాతారశ్చ కేచన విపరీతాన్ బహూనర్థాన్ కల్పయంతి స్వమేధయ. సుస్పష్టమైన అర్థాన్ని సంత్యజ్య వదిలేసి వ్యాఖ్యాతార కేచన విపరీతాన్ బహూన్ అర్థాన్ కల్పయంతి, విపరీతమైనటువంటి అర్థాలను కల్పయంతి స్వమేధయ, వాళ్ళ యొక్క బుద్ధి వల్ల. ఏ విధంగా అంటే శ్లోకో విరచిత అర్థోస్మిన్ నిక్షేప్తవ్య ఇతీరితం. శ్లోకం ఏదో ఉంది, మన దీనిలో అర్థాన్ని కొద్దిగా సూపర్ ఇంపోజ్ చేయాలి, అర్థాన్ని కొంచెం నిక్షేప్తవ్య, అర్థ అస్మిన్ నిక్షేప్తవ్య ఇతీరితం. ప్రసిద్ధం తద్వదే వేదం నానార్థ పరికల్పనం. ఈ నానార్థ పరికల్పనం అయితే పండితులు చేసేటువంటి నానార్థ పరికల్పనం ఆ విధంగా ఉంది. శ్లోకం ఉంది కదా, దీనిలో ఏ అర్థాన్ని పెడదాం అని చెప్పని వీళ్ళు భావించుకొని చెప్పేటువంటిది. నా వ్యాఖ్యలో అలాంటి వాళ్లకు, అలాంటి వ్యాఖ్యానాలు చూడాలనుకునేటువంటి వాళ్ళకి నా వ్యాఖ్యానంలో అలాంటివి నిరాశనే అలాంటివి ఏమి లేవు, వాళ్ళకు నిరాశ కలుగుతుంది అని నెక్స్ట్ శ్లోకంలో రాశారు. వ్యాఖ్యాయాం అస్మదీయాయాం ఈదురు అర్థ గవేషణ. ఇట్లాంటి అర్థాలని అన్వేషించేటువంటి వాళ్లకు ఈదురు అర్థ గవేషణ నిరాశ సర్వయేవ స్యు. వాళ్ళకంతా కూడా నిరాశనే కలుగుతుంది. క్షంతవ్యాహ తైహి వయం క్షంతవ్యాహ. అలాంటి వాళ్ళ చేత మేము క్షమింపబడదగిన వారం. తర్వాత యుద్ధకాండాంతమేవ స్యాద్ రామాయణమియం కృతి వాల్మీకే ఉత్తరం కాండం నేతి నిశ్చినుమో వయం. ఇది క్లియర్ గా రాశారు. యుద్ధకాండ అంతవరకునే రామాయణం ఉన్నది, ఉత్తరకాండం అనేటువంటిది వాల్మీకిది కాదు అని నిశ్చినుమో వయం నిశ్చినుమః. తర్వాత గతాహ సర్వే కారణాలు ఏంటి? గతా సర్వే అభిషేకాంతే వనరాద్యాః గృహానితి వర్ణితం యుద్ధకాండాంతే ఫలశ్రుతిరపీరిత. వానరులు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అని చెప్పని, వాళ్ళ గృహాలకు వెళ్ళిపోయారు అని చెప్పారు. తర్వాత అలాగే యుద్ధకాండాంతంలో ఫలశ్రుతి అన్ని కూడా చెప్పారు. అదంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఉత్తరకాండలో ఏమిటి? వానరులు వీళ్ళందరూ కూడా రాక్షసులు, వాళ్ళందరూ అయోధ్యలో ఉన్నారు, వాళ్ళందరూ ఎప్పుడు వచ్చారు అని నెక్స్ట్ శ్లోకం. పునః కుతోవా సంప్రాప్త వానర రాక్షసాశ్చతే. వానరులు రాక్షసులు తర్వాత ఎక్కడి నుంచి వచ్చారండి? అయోధ్యాం పునః ఏతేషాం కథం ప్రతినివర్తనం. వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు? అలాగే ఇంకొక పాయింట్ చెప్తున్నారు. ఏంటంటే అగస్త్యుడు వింధ్యను దాటి రాకూడదు కదా, అగస్త్యుడు వింధ్యను దాటి సౌత్కి వచ్చాడు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత వింధ్య పర్వతం మళ్ళీ పైకి లేవాలి కదా, అలా ఎందుకు లేవలేదు అని నెక్స్ట్ శ్లోకం. అంటే అగస్త్యుడు మళ్ళీ వచ్చి రావణుడి గురించి చెప్పాడు, ఇదంతా కూడా సరైనటువంటిది కాదు అని. అగస్త్యో మునిభిస్వార్థం అయోధ్యాం అగమత్ కిల కుతో వింధ్యాచలో నోదతస్థౌ తం సమయం స్మరం. సమయం, దానికి ఒక కండిషన్ ఉంది కదా, ఆ కండిషన్ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇదంతా పైకి లేవాలి కదా, ఎందుకు లేవలేదు అని ఇక్కడ. తర్వాత ఈ పుస్తకానికి పౌలస్త్య వధము అని చెప్పని అన్నారు కదా, మరి ఉత్తరకాండం చూస్తే పౌలస్త్య చరితంలాగా ఉంది కదా, ఇది చాలా అసందర్భమైనది అని చెప్పని అన్నారు. ఇంకొకటి ఏంటంటే రచనా రీతి కూడా, వాల్మీకి యొక్క రచనా రీతి కూడా లోకోత్తరమైనటువంటి రీతి. మధుర రమ్య మృగ్యే హ్యుత్తరకాండకే లోకోత్తరాస వాల్మీకేర్ వర్ణనా నైపుణీ పర రీతిశ్చ మధుర రమ్య మృగ్యే హి ఉత్తరకాండకే. ఇది మృగ్య ఇహ ఉత్తరకాండకే అని చెప్తున్నారు. తర్వాత సీత గురించి, సీతను అడవికి పంపాడన్నారు కదా, వాడు చారుడు చెప్పినటువంటి మాట విని సీతను అడవికి పంపినప్పుడు, అంతకుముందు సీతను రావణాసురుడు అపహరించినప్పుడు ఆయన ఎంత తప్పించినాడు. మన ఏంటి అరణ్యకాండలో చూస్తే, అరణ్యకాండలో రాముని యొక్క విలాపము ఇవన్నీ చూస్తే మనకు నిజంగా ఎంతో మనం దుఃఖిస్తాం. సో అది రాముడు ఎంతో దుఃఖించాడు కదా.
మరి ఇక్కడ ఎందుకు వ్యథ చెందలేదు? సీత ఎలాంటి తప్పు చేయలేదు అని తెలిసి పంపినప్పుడు ఎందుకు శోకించలేదు అని రాస్తున్నారు. శుశోచ కాదు, శుశోచ యాం హృతాం రామో వనే సీతాం తదా కుతో నాతి శుశోచ ఏనాం త్యక్వాపి అనపరాధినీం త్యక్వాపి కుతో నా అతి శుశోచ. ఎందుకు బాధపడలేదండి అంటున్నాడు. అనపరాధిని అని తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు బాధపడలేదు? అలాగే వీడు శూద్రుడు ఉన్నాడు కదా, త్రైవర్ణ్య జన సంశయ. ఇప్పుడు వీడు ఎవడు ఇతను తపస్సు చేశాడు, ఎవరు శంభుకుడు తపస్సు చేశాడు అనేటువంటి వృత్తాంతం టోటలీ అది కల్పితమైనటువంటిది. ఎందుకంటే ఇతను ఆ త్రైవర్ణిక సేవ పాపహేతుర్ యతో గుహః మిత్రం రామస్య రాజాసీత్ నతు త్రైవర్ణ్య సేవక. ఇప్పుడు గుహుడు అనేటువంటి వాడు ఉన్నాడు కదా, ఆయన యొక్క హంటర్, అడవిలో ఉన్నటువంటి హంటర్. అతను రాముడికి స్నేహితుడే, వాడి త్రైవర్ణ్య సేవకుడు అని చెప్పని ఎందుకు అనాలి? అతను తపస్సు చేస్తే ఇతను పోయి చంపాల్సినంత అవసరం ఏమున్నది? ఎందుకంటే ఆ పాపం అనేటువంటిది ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారంటే, ఆ పాపము దీని వల్లనే వచ్చింది. ఆ విప్రసూతుడు చనిపోవడానికి కారణం వాడు తపస్సు చేయడమే అనేటువంటిది ఎలా చెప్తాము అని ఒకటి రాశారు. అలాగే శంభూక వృత్తాంత కల్పితోనాత్ర సంశయ గుహమిత్రం కథం రామో హన్యాత్ శూద్రం నిరాగసం అంటే తప్పు ఎలాంటి పాపము లేనటువంటి వాడిని ఆ గుహుని యొక్క మిత్రుడైనటువంటి రాముడు ఆ శంభూకుణ్ణి ఎలా చంపగలడు అని. నాకు కూడా ఇది ఇంకొక కారణం కూడా నాకు దోచింది ఏంటంటే, మనం దశరథుడిని మొట్టమొదట చూస్తాం బాలకాండలో. దశరథుడు ఒకసారి ఆ శబ్ద వేది ఉన్నది కదా, ఆ శబ్ద వేది లేక శబ్దభేది బాణం వేసినప్పుడు ఒకడు మునికుమారుడు చనిపోతాడు. వాడిని వెళ్ళి చూస్తే వాడు కంప్లీట్ గా మునివృత్తిలో ఉంటాడు. నేను మునివృత్తిలో ఉన్నాను, నేను త్యక్తదండ, నేను అలా మునివృత్తిలో ఉన్నటువంటి వాడిని, నేను ఎవరికి ఏం అపరాధం చేశాను, నన్ను ఎవరో బాణం వేసి చంపారు కదా అని చెప్పని వాడు అనుకుంటూ అంటాడు కదా. అప్పుడు ఆ పిల్లవాడు ఎవడు, ఈయన వెళ్ళి నేను ఎవరినో విప్రుణ్ణి చంపానని ఈయన బాధపడుతుంటాడు, ఎవరు? దశరథుడు. అప్పుడు ఆ పిల్లవాడే అంటాడు దశరథుడిని చూసి, ఈయన యొక్క డైలమా సార్ మ్యూట్ అయింది, మీద నాదా మాదా లోపల? హలో హలో సార్ దగ్గరే సార్ దగ్గరే సార్ దగ్గరే సార్ దగ్గరే సరే అదే డిస్కనెక్ట్ అయ్యింది బహుశా. వచ్చింది. ఎనివే, సో నాకు ప్రతిరోజు మా వాడు వినిపించేవాడు కదా, పొద్దున్నే లేచి శాస్త్రాన్ని వినిపించేటువంటి వాడు కదా. నాకు ఇంకా నా శాస్త్రాన్ని వినిపించేటువంటి వాళ్ళు ఎవరు? సంధ్యా ఉపాస్య అని కూడా చెప్పాడు. ఆ సంధ్య చేసుకున్న తర్వాత నాకు పొద్దున్నే లేచి శాస్త్రం వినిపించేటువంటి వాడు కదా అని. సో వాడు శూద్ర స్త్రీకి పుట్టినటువంటి వాడు రోజు వాళ్ళ తండ్రికి శాస్త్రాన్ని వినిపించేటువంటి వాడు అంటే వాడు బాగా చదువుకున్నటువంటి వాడు. మరి అలాంటప్పుడు శూద్రుడు తపస్సు చేస్తున్నాడు అంటే రాముడు హుటాహుటిన పోయి చంపాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకంటే దశరథుని కొడుకే కదా రాముడు. దశరథుడి ఆ సంస్కారం దశరథుడికి ఉన్నప్పుడు, అంతేకాకుండా ఆ వైశ్యుడు కూడా చనిపోవడానికి ముందు దశరథుడికి ఒక శాపం కూడా పెడతాడు, ఒక శాపం కూడా ఇచ్చాడు, నీవు కూడా నాలాగే మరణిస్తావు అని. సో అలాంటప్పుడు అలాంటి రాముడు అతన్ని చంపడం అనేటువంటిది చాలా సందర్భంగా ఉన్నది అని చెప్పని అంటున్నారు. ఇంకోటి కూడా నాకు దోషంది, ఇంకోటి ఏంటారు, రామాయణం చదివినప్పుడు ఉత్తరకాండలో ఏమున్నది, రావణుడికి వాలికి స్నేహం ఉన్నదండి. రావణుడికి వాలికి స్నేహం ఉన్నది. మొట్టమొదట వాలి చేత భంగపడతాడు, భంగపడిన తర్వాత స్నేహం చేసుకుంటారు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. మంచి ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళిద్దరూ కలిసి అన్ని భోగాలు అనుభవిస్తారు. అలాంటప్పుడు వాలి గురించి, అలాగే సుగ్రీవుడి గురించి రావణుడికి తెలుసు, హనుమంతుడి గురించి కూడా రావణుడికి తెలుసు. అది కూడా మనకు ఉత్తరాఖండలో వస్తుంది. మరి అలాంటప్పుడు వాలి ఒకవేళ సుగ్రీవుడిని దూరం పెట్టిన తర్వాత వాలితో ఫ్రెండ్షిప్ అయింది అని మనం అనుకున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ ఒకరిపైన ఒకరు నిఘా పెట్టుకుని ఉన్నారు కదండి.
వాలి ఏం చేస్తున్నాడు అని సుగ్రీవుడు నిఘా పెట్టుకున్నాడు, సుగ్రీవుడు ఏం చేస్తున్నాడు అని వాలి నిఘా పెట్టుకున్నాడు కదా. మరి అలాంటప్పుడు వాలి సుగ్రీవుడికి రావణాసురుడి గురించి ఎందుకు తెలియకుండా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, జటాయువు ఇలా చెప్పాడు, రావణుడు అనేటువంటి వాడు ఎవడో సీతను తీసుకెళ్లాడు. అరే రావణుడా, నాకు తెలిసిన వాడే వాడు అని చెప్పని వెంటనే చెప్పిండొచ్చు కదా. మరి రావణుడు అనేటువంటి వాడు ఉన్నాడు అనే విషయమే సుగ్రీవుడికి తెలియదు, హనుమంతుడికి కూడా తెలియదు. మరి ఇది టోటల్ నాకు పెద్ద కాంట్రడిక్షన్ లాగా అనిపించింది. ఎందుకంటే హనుమంతుడికి తెలుసు, హనుమంతుడి గురించి తెలుసు అని చెప్పిన ఒక సర్గ ఉంది. హనుమంతుని యొక్క ప్రభావాన్ని గురించి రావణుడు వింటాడు ఇంకెవరో చెప్తే. అలాగే రావణుడికి వాలికి స్నేహం ఉన్నది అనేది కూడా ఉన్నది. మరి అలాంటప్పుడు సుగ్రీవుడికి ఎందుకు తెలియదు రావణుడు ఎవరు అనేటువంటిది? సో అది నాకు కొంచెం అసందర్భంగా. సుగ్రీవుడికి తెలియకపోయినా అంగదుడు ఉన్నాడు కదండి, అంగదుడు కూడా వాలి కొడుకే. మా డాడీకి ఎవరో మా ఫ్రెండ్ వచ్చాడు, మా నాన్నగారి ఫ్రెండ్ వచ్చాడు అంటే కొడుకుకి ఎందుకు తెలియకుండా ఉంటుందండి? సో ఇది కొంచెం నాకు కూడా అది కుదరడం లేదనిపించింది. అలాగే ఇంకోటి ఏంటంటే, సుతౌ కుశలవౌ జ్ఞాత్వ రామ తాభ్యాం తతో అశృణోత్ భావి స్వదేహ త్యాగాత్ ఇత్యేతత్ నైవ ఉపపద్యతే. ఇది కూడా ఒకటి. కుశలవులు అనేటువంటి వాళ్ళు కొడుకులు, వాళ్ళిద్దరూ పాట పాడుతున్నారు, రామాయణం గానం చేస్తున్నారు. రామాయణం గానం చేస్తున్నప్పుడు ఏంటి? భావి స్వదేహ త్యాగాది ఇత్యేతత్ నైవ ఉపపద్యతే. స్వదేహ త్యాగం, తనే త్యాగం చేస్తున్నాడు అనేంత వరకు కూడా వాళ్ళు పాడాలి కదా. మరి అది ఎలా వింటాడు? అది ఉపపద్యతే, కుదరదు. అలాగే మహాభారతగే రామోపాఖ్యానే నైవ దృశ్యతే ఉపాఖ్యానేన ఏదో ఉంది. కథ ఉత్తరస్య కాండస్య పురాణేషు చ కేషుచిత్. ఇట్లా విష్ణు ధర్మోత్తర పురాణము ఇట్లాంటి పురాణాల్లో ఉంది, కానీ మహాభారతంలో రామోపాఖ్యానంలో లేదు. అలాగే ఇంకొక శ్లోకంలో ద్రుబ్ధం అనుంది. ద్రుబ్ధం అంటే అర్థం ఏంటో నాకు తెలియలేదండి. ద్రుబ్ధం రామాయణస్యాంతే బహోః కాలాత్ పురైవ తత్. ద్రుబ్ధం అంటే బహుశా ఇన్సర్టెడ్ అయినా డిక్షనరీ చూశాను, కానీ ద్రుబ్ధం అనే పదానికి రిటర్న్ దృభు అంటే ఒక దగ్గర సందర్భం అని వచ్చింది చూడండి, ఒక దగ్గర చేర్చడం ఓహో కలిపేశారు అని. ఓహో ద్రుబ్ధం రామాయణస్యాంతే బహోః కాలాత్ పురైవ తత్ భాసాద్ అర్వాక్, భాసుడి తర్వాత అంట, కాళిదాసాత్ పూర్వం ఏవ అత ఏవ హి నకించిన్ నిరమాత్ భాసః రూపకం తేన వస్తున కథం జహ్యాత్ కథామేతాం సశోకేన పరిప్లుతాం. భాసుడు ఇట్లాంటి కథలన్నింటినీ తీసుకొని రాశాడు కదా. ఎక్కడైతే కొంచెం శోకం అది ఇది ఉన్నదో రకరకాలైనటువంటి ఇలాంటి తీసుకొని రాశాడు కదా. మరి భాసుడి తర్వాత ఇది వచ్చి ఉండొచ్చు, కాళిదాసుకు పూర్వం వచ్చి ఉండొచ్చు. ఒకవేళ భాసుడు అంతే మొదటి వాల్మీకే రాసి ఉంటే గాని ఇతను భాసుడు తప్పకుండా ఏదో రాసి ఉండేవాడు కదా అని. ఇంకా ఏతైర్ హేతుభిః అన్యైశ్చ నైవ వాల్మీకి కర్తృకం ఉత్తరం కాండమిత్యేవ దృఢం విశ్వసిమో వయం అని రాష్ట్రం చెప్పారు. తథాప్యస్యాపి కాండస్య వ్యాఖ్యా అస్మాభిర్నిర్మిత శ్రద్ధాలవోత్ర కదిచిత్ భవేయురితి చింతయా. శ్రద్ధాలు ఎవరో ఉంటారని రాసేసాము. అంతేకాకుండా శ్రీరామనుగ్రహాత్ పితృ రాజా ఆశిష గుర్వానుగ్రహాత్, తర్వాత శ్రీమత్ కోదండరామయ్య సత్సంకల్ప బలాత్ తథా ఇదొకటి రాశారు. సో ఇట్లా 60 శ్లోక నంబర్ 60 నుండి 82వ శ్లోకం వరకు అనేకమైనటువంటి ఉపపత్తులనిచ్చి ఇది వాల్మీకి రామాయణము ఉత్తరకాండం అనేటువంటిది వాల్మీకి కృతం కాదు అనేటువంటి విషయాన్ని వీరు చక్కగా రాశారనమాట. సో ఇంకొకటి కూడా, ఈ ఉత్తరకాండానికి అతి చిన్న పీఠిక రాశారు. అన్ని పుస్తకాలకు వారు బాగా మంచి ఉద్ఘాతం రాశారు, కానీ రామాయణానికి ఎందుకో రాయలేదు. రామాయణానికి రాయకపోతే కేవలం 1-2 చిన్న చిన్న కామెంట్స్ చేశారు. రామాయణానికి తెలుగులో ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయడం అనేది పాండిత్యానికి పరాకాష్ట ఏమీ కాదు, చాలా చక్కగా చెప్పుకున్నారు. మొత్తం గ్రంథమే సులభమైన భాషలో రచింపబడింది. సులభమైన భాష అన్నారు, కానీ ఇది సులభ గ్రాంధిక భాష, ఇది సరళమైనటువంటి గ్రాంధిక భాష. మిగతా చాలా చోట్ల పుల్లెల్లో మన గురువు గారు వ్యావహారిక భాషలో రాశారు, చాలా చోట్ల వ్యావహారిక భాష వాడారు, కానీ ఇక్కడ మాత్రం సరళమైనటువంటి గ్రాంధిక భాష వాడారు. తర్వాత మొత్తం గ్రంథం సులభమైన భాషలో రచింపబడింది. ఎక్కడైనా సందేహం కలిగితే సంప్రదించడానికి ప్రాచీన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ప్రాచీన వ్యాఖ్యాతలు వ్రాసిన వాటిలోనూ ఆధునిక వ్యాఖ్యా విమర్శాదుల్లోనూ కూడా ఏది యుక్తమో, ఏది అఖండ తాండవమో, ఏది ఆకాశముష్టి ప్రహరణమో తెలుసుకోవడానికి తగిన భగవంతుడిచ్చిన వివేచన శక్తి ఉన్నది.
అని దీని గురించి చెప్పుకున్నారనమాట. సో ఈ విధంగా గురువు గారికి రామభక్తి లేదని అనుకోవడము, గురువు గారు ఇలా రాశారే అనుకోవడము, అది మన యొక్క అజ్ఞానమే అవుతుంది. మనము శ్రీరాముణ్ణి మనిషిగానే చూడాలి. శ్రీరాముణ్ణి సీతను వాళ్ళు మనుషులుగా చూసినప్పుడే రావణాసుడికి దైవదత్తమైనటువంటి వరాలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉండొచ్చు. కానీ మనం ఇది వాల్మీకి యొక్క ఉద్దేశం ఏంటి? వాల్మీకి మొట్టమొదట నారదుడిని అడిగిందే అది కదా. ఈ కోన్ వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ అని అడిగినప్పుడు ఇవన్నీ కూడా ఇలాంటి గుణములు కలిగినటువంటి మనిషి ఎవడున్నాడయా అని అడుగుతున్నాడు. కానీ ఎవరో అవతార పురుషుని గురించి ఆయన అడగలే కదా. సో ఆ విధంగా ఇది నేను కేవలం సుందరకాండ ఒకటే తీసుకున్నాను కాబట్టి అందులో కూడా ఏదో ఫాస్ట్ గా చెప్పినట్టుంది. ఇప్పుడు టైం ఎంత అయినదో 4 అయిందండి. 4 సరిగ్గా అయినట్టుంది. ఇంకా మన ఇప్పుడు గురువు గారి అప్రోచ్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పారు. దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి, సరైన దృష్టిగా అర్థం చేసుకోవాలి. ఏదో మన మసిపూసి మారేడుకాయ అన్నట్టుగా, లేకుంటే సీతను రావణాసురుడు అసలు అంటనే లేదు, అంటడమే మహాపాపం అన్నట్టుగా భూమిని పెకిలించుకొని వెళ్ళాడు అన్నట్టుగా అట్లాంటివి కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వారి ప్రత్యేకత. తర్వాత అది రాయడం వల్ల వీరికి ఏదో భక్తి లేదనుకోవడం మన అజ్ఞానమే అవుతుంది. సో ఈ మాటలతో నేను ముగిస్తున్నా. ఇంకా ఇంకో ఉదాహరణ నాకు టైం ఉంటే ఇంకా అయోధ్యాకాండ కొంచెం చూసిండేవాడిని. కేవలం సుందరకాండ అది కూడా పైపైన చూడాల్సి వచ్చింది, ఎందుకంటే కొన్ని వేల పేజీలు కదా. సో అదండి, ఇంతటితో మళ్ళీ మా గురువు గారిని మనసారా వారికి నమస్కరిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన శశిరేఖ గారికి వారికి నమస్కారాలు తెలుపుతూ, మీ అందరు కూడా సహృదయులే కాబట్టి ధైర్యంగా, అందరు కూడా పండితులే, అందరు కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళే అయినా కూడా అందరు కూడా సహృదయులు ఏదో సరేలే అని చెప్పని నన్ను క్షమించే స్వభావం కూడా మీలో కూడా ఉందని నేను భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. లేదండి మహానుభావ, మీకు ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరే చెప్పారు ఏమని, సుందరకాండ తీసుకున్నాను, ఇంకా అయోధ్యకాండ మిగిలి ఉంది అంటే, ఇది మీతో నేను మాట్లాడినట్టుగానే ముందు రామాయణం వీళ్ళకి స్థాళిపులాక న్యాయంగా చూపిద్దామని, ఆ తర్వాత మనది నేను చెప్పాను మీతో ఏమని, యావత్తైలం తావత్ వ్యాఖ్యానం. కాబట్టి మనకు మళ్ళీ ఒకప్పుడు ఏదో ఒకటి మీరు అన్నట్టు తీరిగ్గా టైం చిక్కినప్పుడు ఒకరోజు మీకు ఏదో విషయాలు స్ఫురిస్తాయి, అప్పుడు మళ్ళీ మనం ఒకసారి కలిసేటట్టుగా, అంటే ఇది మీకు యజ్ఞం అనే చెప్పాను. ఈ యజ్ఞాన్ని ఇలా మనం కొనసాగిస్తూ ఉంటాం కాబట్టి ముందు ప్రారంభం అంటూ చేసుకుని వీళ్ళకి ఒక మెతుకు చూపించడం, అయ్యా ఇలా చూడండి. కానీ తర్వాత మనము రామాయణము, నేను మీతో కూడా అన్నాను, అందరితో కూడా చెప్పాను, ఇప్పుడు రామాయణం పైన ఎన్ని లెక్చర్స్ అన్న పెట్టుకోవచ్చు. ఇప్పుడు సుసంహత భారతం ఇద్దరికి ఇచ్చాను, మధుసూదన్ గారు చెప్పారు, ఇంకొక ఆవిడ మాట్లాడబోతోంది. మహాభారతం ఎంతమంది అయినా మాట్లాడొచ్చు. ఇక్కడ విషయం మాట్లాడడము, గురువు గారి ప్రతిపాదన మాట్లాడడం. కాబట్టి మీరు కరెక్ట్ గానే, ఎందుకంటే మీకు ఈ సమయ పాలన అనేది మీకు ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మైకునిస్తే వదలకపోయే వాళ్ళు కొందరు ఉంటారు. అది మీరు అన్నట్టు అది ప్రవచనాలు మరొక ధోరణి. మీరు అలా కాదు కాబట్టి ఆ టైంని ఎస్టిమేట్ వేసుకొని మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు. కానీ ముఖ్యమైన పాయింట్స్ అన్ని చెప్పారు. ఎందుచేతనంటే ఇవి వీళ్ళకి టెక్స్టులు కూడా ఉన్నాయండి, మన పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. ఏది, ఆంజనేయుడు హనుమదుపదేశం ఇత్యాదులు. ఇప్పుడు ఇన్ని డౌట్స్ మీరు క్లియర్ చేశారు. అందులోనూ ఈ సామాన్య శ్రోతలు, మన రికార్డ్స్ వెళ్తాయి సమాజంలోకి, ఏదో ముట్టుకోకూడదు, వదినామర్దలు చూసుకోకూడదు, ఇలాంటి అంశాలు వాళ్ళకి తెలిస్తే ఇంత రిజిడిటీ మన భారతీయ సంస్కృతిలో లేదు అని మీరు పొద్దున్న సుసంహత భారతంలో చెప్పినట్టుగా మన చరిత్ర ఎంత గొప్పది, సంస్కృతి ఎంత గొప్పది అని తెలియజేయాలనుకున్నాము. మీ పైన విశ్వాసంతోనే నేను మిమ్మల్ని అర్థించాను, మీరు అంగీకరించారు. కాబట్టి నిజం చెప్పాలంటే మన ఇది ఇంకో మన పరివారం అండి, మనలో మనం మాట్లాడుకుంటున్నాము ఇక్కడ. ఇందులో ఎవరు మీరు అన్నట్టు ప్రశంసలు అవన్నీ అని కాదు, మనకి ఏంటంటే మనం అందరం ఒక కుటుంబంగా షేర్ చేసుకుంటున్నాం. మనం షేర్ చేసుకున్నది సమాజానికి అందిద్దాం, అంతేనండి, ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంతమంది మీతో మాట్లాడాలనుకుంటారు, అందుకని వాళ్ళకి సహోదరులారా మీకేనండి మైక్, తీసుకోండి. సీత అగ్ని ప్రవేశం గురించి నేను కొన్ని వ్యాసములు ఇంగ్లీష్ లోను తెలుగులో కూడా రాశాను అనుకోండి. అది ఇక్కడ చెప్పలేదు, ఎందుకంటే సీత అగ్ని ప్రవేశం అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అంశం. అది దానిలో చాలా గొప్పగా, ఇప్పుడు ఎందుకంటే మనం రాముడిని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అక్కడ రాముడు అంటే నేను సూక్ష్మంగా ఒక వాక్యంలో చెప్పాలంటే రాముడు సీతతో ఏమంటాడు, నేను క్షత్రియుడిగా నా ధర్మాన్ని నేను చేశాను అంటాడు. ఇట్ ఈస్ ఎ హింట్ టు సీత, నువ్వు క్షత్రియ స్త్రీగా, నువ్వు రాజు భార్యగా నువ్వు కూడా నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి అని. ఏమిటి, షీ హాస్ గాట్ ద హింట్, షీ గాట్ ద హింట్. ఎందుకంటే రాముడికి కూడా తెలుసు ఆమె ఏం చేయలేదు అనేటువంటిది. తను కూడా అందరి ఎదురుగా పాతివ్రత్యాన్ని చేసుకోవాలి. ఇప్పటి వాళ్ళైతే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రేక్షకులు కానీ రీడర్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, రావణాసురుడిని చంపిన వెంటనే రాముడు వెంటనే వెళ్ళి ఆమెను హక్ చేసుకొని మాట్లాడితే అది అందరికీ చాలా సంతృప్తిగా ఉంటుంది. కానీ రాముడు అలా చేయలేడు. ఎందుకంటే రాముడు తను ఉన్నటువంటి ఆ సేనా శిబిరం ఏదైతే ఉన్నదో ఆ శిబిరంలోనే ఉండి హనుమంతుడిని మెసేజ్ పంపించి తర్వాత ఇంకోటి కూడా చెప్తాడు, బాగా సీతను బాగా అలంకరించి ఆమెను అలంకరించి సుస్నాతాం అలంకృతాం అని ఉన్నది చూడండి, పూర్తిగా అలంకరించి తీసుకురా అంటాడు. ఎందుకని, అయోధ్యలో ప్రజలు ఆమెను అలాగే చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఇమీడియట్ ప్రేక్షకులు కూడా వాళ్ళని ఆ విధంగానే చూడాలి. ఆమె సీత మామూలుగా మాసిపోయినటువంటి దుస్తులతో అలాగే వస్తే అప్పుడు రాముడు కొంచెం నిష్ఠూరంగా మాట్లాడితే వీళ్ళందరూ సహించలేరు. అది ఇప్పుడు అయోధ్యలో ప్రజలకు ఎలాంటి భావన కలుగుతుందో అలాంటి భావన ఇప్పుడు ఇమీడియట్ ప్రేక్షకుల్లో కూడా కలగాలి. అందుకని ఆమెను వైదేహిని ఆ విధంగా తీసుకోరా అని చెప్పని అంటాడు కదా. ఆమెను బాగా అలంకరించి తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఎగబడి చూస్తుంటారు, వానరులు అందరు కూడా. సో అలాంటప్పుడు ఈయన చాలా క్వైట్ గా తన ధర్మాన్ని నేను ఆచరించాను అని చెప్పని అంటాడు. అది అప్పుడు హనుమంతుడికి తెలుసు, రాముడికి తెలుసు, లక్ష్మణుడికి కూడా తెలుసు. నా అగ్ని రగ్నవ ప్రవర్తతే అంటాడు చూడండి వాల్మీకి. ఆ విధంగా అగ్ని సీతను ఏమి చేయలేదు అనేటువంటి విషయం వీళ్ళకి తెలుసు. అది సీత రకమైనటువంటి హింట్ ఇచ్చాడు అనమాట రాముడు. సో ఆమె దాన్ని తీసుకొని ఆ విధంగా చేసింది. సో ఇలాంటి కొంచెం మనం సరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆధునిక పాఠకులకి కూడా సీత అగ్ని ప్రవేశం మనం ఏమిటి, మనకు మామూలుగా రామాయణం చదువుకుంటే మనకు ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుంది, రాముడు వెంటనే సీత వచ్చిన వెంటనే ఎస్ అగ్నిలో దూకు అని చెప్పని అన్నట్టుగా చేరవచ్చు ఇల్లాలని చూసి ఏమిటి శీల పరీక్షను కోరే రఘుపతి అని చెప్పని మనవి సినిమాల్లో వినింటాం. అది విన్నది మనకేమనిపిస్తుంది, అరే రాముడు ఆమెను అగ్నిలో ప్రవేశం చేయమన్నాడు, జస్ట్ గెట్ ఇన్ టు ద ఫైర్ అన్నాడు అన్నట్టుగా మనకు భావన వస్తుంది. రాముడికి ఆయన మనస్సు ఎంత వికలమైపోయి ఉంటుంది. హర్షో దైన్యంచే రోషశ్చ త్రయం రఘవమా విషేత్ అంటారు కదా. హర్షము దైన్యము రోషము 3 కారణాల వల్ల ఆయన అలాంటి వాడు. అతను ఏమి చెప్పలేని స్థితిలో ఉన్నాడు. హీ జస్ట్ హెల్ప్లెస్. రాముడి యొక్క హెల్ప్లెస్నెస్ అక్కడ సూచిస్తుంది. ఇంకా ఏమి చేయలేడు ఆయన అంతే. ఎందుకంటే ఆయన హీ హెస్ టు గో బ్యాక్ కింగ్, రాజ్యపాలన చేయాలి. సో ఇలాంటివన్నీ ఆధునిక పాఠకులకి చెప్పాల్సిన అవసరం ఉందండి. అది ఇట్లాంటి పాయింట్స్ తీసుకొని మనం కొంచెం ఆర్టికల్స్ కూడా రాయాలి నా అభిప్రాయం. అది నిర్మోహమాటంగా గురువు గారు ఎలాగైతే చెప్పారో ఇప్పుడు మీరు అందులో నుంచి మంచిగానే తీసుకోండి. అగ్ని పరీక్ష కాకపోవచ్చు, మరొక రకమైన పరీక్ష కావచ్చు, అది అలా అన్వయించుకుంటూ వెళ్ళండి. దానిలో మంచిని తీసుకోండి. ఇప్పుడు మనము ఏ ప్రాచీనతను తీసుకుంటే ఇప్పుడు మన యొక్క వంశ చరిత్ర అడిగినా సగం కల్పన ఉంటుంది, సగం తెలుసు, సగం తెలుసు అని ఆ రకంగా మనం ధైర్యంగా గురువు గారి దారిలో వెళ్ళిపోవడమేనండి. మీరు అన్నట్టు నిందంతు నీతి నిపుణ యదివాస్తువంతు అనేది ఉంది కదా భర్తృహరి, అది పట్టుకొని సాగిపోవడమే. మన సాహిత్యమూర్తులారా సరే మీరు మేడం, థ్యాంక్ యూ, నమస్కారం. అంటే ఎవరైనా వీళ్ళు మన సహృదయులు ఏమన్నా మిమ్మల్ని మాట్లాడతారా? హలో, ఏమండి ఎవరైనా మాట్లాడతారా? హలో అరవిందరావు గారు, శాస్త్రి. శాస్త్రి గారు చెప్పండి. నమస్కారం. ఇలా మీరు అన్నట్టుగా ఉత్తరాఖండ నిజంగా రామాయణంలో ది పార్ట్ కాదని చెప్పారే. ఆ యుద్ధకాండలో నాన్నగారు ఇచ్చిన శ్లోకాలు ఒకవైపు, తర్వాత మధ్యలో మీకు యుద్ధకాండలోనే ప్రక్షిప్త సర్గలు అని చెప్పేవో ఉన్నాయి. దాంట్లో కొన్ని సర్గలు అక్కడ ఒరిజినల్ గా కూడా అది చేర్చబడ్డాయి, ఇమాజిన్ చేయబడ్డాయి అన్నట్టుగా అర్థం వస్తుందా వాటికి, ఆ ప్రక్షిప్త సర్గలు? అలాంటివి కూడా రాశారండి, మీ నాన్నగారు సార్ రాశారండి. అలాంటి శ్లోకాలు కూడా ప్రక్షిప్త సర్గ అని పెట్టేశారు దానికి. ప్రక్షిప్త సర్గ ఒకటి తర్వాత ప్రక్షిప్త శ్లోకాలు అక్కడక్కడ 10-12 శ్లోకాలు ప్రక్షిప్తమైన అలాంటి కూడా రాశారు. అందులో ఉత్తరాఖండ వాల్యూమ్ లో చూసినప్పుడు చాలా సర్గలు, ఒక 10-15 సర్గలు ప్రక్షిప్త సర్గలు అని పెట్టారండి వాటికి. ఏది వాలివత సందర్భంలోనా? కాదు, మన ఉత్తరాఖండలో కొన్ని సర్గలు చెప్పేటప్పుడు ఉత్తరాఖండలో సర్గలు అని పేరు పెట్టారు.
ఉండొచ్చు ఉండొచ్చు అవన్నీ కూడా ప్రక్షిప్త చేర్చినవే అన్నట్టుగా అనిపిస్తుంది. పూర్తి అదే ఉత్తరాఖండ్ చేర్చిందని శంభుక చెప్పి వధ యుద్ధకాండ గురించి కూడా శంభుక వధ గురించి కూడా వారు అదే రాశారు. ఆ, శంభుక వధ అనేటువంటిది ఆ, టోటలీ ప్రక్షిప్తం అని రాశారు. అవన్నీ ప్రత్యక్ష సర్గలు అని చెప్పి చాలా సర్గలు, మామూలు ఉమ్, సర్గలు వచ్చేస్తూ ఉంటాయి, మధ్యలో ఉమ్, ప్రత్యక్ష సర్గలు అని ఇంకో 10 వస్తాయి, మళ్ళీ ఉమ్. మామూలు సర్గలు మొదలవుతాయి. సో యుద్ధకాండ వెనకాలేమో పూర్తి ఉత్తరామాయణమే డౌట్ఫుల్ అన్నారు, వీటిలలో ప్రత్యక్ష సర్గలు అని చెప్పి క్లియర్గా చెప్పినట్టున్నారండి. అంటే అవును, ప్రత్యక్ష సర్గలు ఒరిజినల్ ఉత్తరాఖండలోనే ఉన్నాయా, లేకపోతే ఆ, ఎలా ఉంటుంది? అలా కాదు. మనము ఉత్తరాఖండ అనేటువంటిదే వాల్మీకి రాయలేదు అనేటువంటిది మెయిన్ సిద్ధాంతం. అవును. అయినా కూడా కొంతమంది ఉత్తరాఖండం చదివే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి మొండి వాళ్ళకి అయ్యా ఇది మరీ ప్రక్షిప్తంగా ఉందండి, ఇది మరీ అంత బాగలేదు అని చెప్పడం. ఇప్పుడు అసలు ఫర్ అదే ఇన్స్టెన్స్ ఒక మరీ చోట అలాంటి ఒక కొంతమంది చోట ఉంటారు కదా, లేదు రాసేటువంటి ఆయనే రాశాడు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి లేదంటే రాయలేదు అని చెప్పడానికి ఇది కనీసం ఇది ప్రక్షిప్తము, శంభు కవచ ప్రక్షిప్తము, ఇలాంటి కొన్ని వారు మరి ఎత్తి చూపించారనమాట. ఆ, పర్టికులర్లీ వాలి ఇది వాలితో రావణాసురుడికి ఉన్నటువంటి మైత్రి, అది ఉమ్. ఎలా కుదురుతుందండి? వాలి రావణాసురుడికి మైత్రి ఉన్నప్పుడు సుగ్రీవుడికి తెలియకుండా ఎలా ఉంటుంది? అంగదుడికి ఎలా తెలియకుండా ఉంటుంది రావణ దేవుడు అనేది? సో అది చాలా చాలా సందర్భంగా ఉంది అది. ఆ. 50వ సర్గ అయిన తర్వాత అండి ఉత్తరాఖండలో, ఉమ్, ఉమ్. దాని తర్వాత ఒక 10 సర్గలన్నీ క్లియర్ ఆహా. ప్రక్షిప్త సర్గము సమాప్తము అని పెట్టారు దాంట్లో. నాకు గుర్తులేదు అది. నేను 50 తర్వాత ఒక 10 సర్గలండి, అవునా, అలాగే ఉండొచ్చు. 100 తర్వాత ఇంకొక 10 సర్గలు ప్రక్షిప్త ఉమ్, సర్గలు అని ఉన్నాయండి. ఉమ్. అదే మరీ ఉత్తరాఖండ పైన మరీ భక్తి ఉండి లేదు చదవాలి అనుకునేటువంటి వాళ్ళకి అయ్యా మ, ఇది ఇంకా మరీ అధ్వాన్నంగా ఉంది అని చూపించారని మనం అనుకోవాలి. అదే అయిండొచ్చు. మెయిన్ సిద్ధాంతం ఏమో ఉత్తరాఖండే వాల్మీకి రాసింది కాదని. అది చెప్పేశారు అయినా అయినా కూడా చదివేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అయ్యా ఇది కనీసం ఇంకా అధ్వానంగా ఉంది. అదే బాగుంది, కరెక్ట్, రైట్. కొంతమంది అంటే మనకి ఆయన మాస్టర్ ఎలాగా దాంట్లో చెప్పారు, కాళిదాస్ తర్వాత ఇది ప్రక్షిప్తం అయి ఉండొచ్చు అని. ముందు కాళిదాస్ కంటే పూర్వం అని రాశారు గురువు గారు. భాసుడు తర్వాత కాళిదాసుకు పూర్వం అన్నారు. భాసుడు తర్వాత కాళిదాసుకు. అదే ఇప్పుడు అవును, ఆనందవర్ధనుడు కూడా ఈ రామాయణంలో కరుణరసం ప్రధానం అని చెప్పారు. అవును. యుద్ధకాండ వరకు తీసుకుంటే కరుణరసం ప్రధానం అవదు. యుద్ధకాండ వరకు తీసుకున్నా ఎందుకు కాదు? ఎందుకంటే సీతకు పడిన కష్టాలు ఆ సుందరకాండ నిండా కరుణరసమే కదండి. అయినప్పటికీ కూడా అంటే రస నిర్వచనం ప్రకారంగా కరుణరసం అవ్వాలంటే పూర్తిగా ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండకూడదు. అంటే మరి అంత లెవెల్ కరుణరసం ఇప్పుడు రాముడి యొక్క విలాపం అనేది ఏది అరణ్యకాండలో ఒకటి ఇప్పుడు మనకి భవభూతి రాసిన ఉత్తర రామచరిత్రలో కూడా కరుణరసమే అని చెబుతూ ఉంటాము. నిర్వచనాన్నే మనం ప్రశ్నించాలి మరి, మనం కాదు సార్. నిర్వచనాన్నే అక్కడ ఒక విషయం అండి, కరుణ 2 రకాలుగా ఉంటుంది, కరుణ విప్రలంభం. అందువల్ల మీకు తెలుసు కదా రసిద్ధాంతం ఆ చర్చ. సో దాన్ని నిజం చెప్పాలంటే వీళ్ళది పునఃసమాగమము అనేది ఉన్నప్పుడు కరుణ విప్రలంభంగా తీసేసుకుంటాం. కానీ ఏదైతే వియోగావస్థలో ఉన్న దుఃఖం ఉందో, అయితే ఇది ఎందుకు వచ్చింది, ఈయన వచ్చాడు కదా, ఎవరు భవభూతి కరుణోరస అని పెట్టాడు. ఆ కరుణోరస అనేటప్పటికి అందరూ దానికేసి వెళ్ళారు, కానీ నిజం చెప్పాలంటే మన వాల్మీకి అసలేం చెప్పలేదు. ధ్వనికారుడు ఏమన్నాడు, ఆ క్రౌంచ వియోగం లాగా అన్నాడు. కాబట్టి మనం అంతవరకే చూడాలి. ఎందుకంటే ఉత్తరాఖండంలో వాళ్ళు అంటే ఆయన చెప్పింది, మాస్టర్ చెప్పింది సరిగ్గానే చెప్పారు. ఏమిటంటే కాళిదాసుకు ముందు భాసుడు తర్వాత ప్రక్షిప్తం కాబట్టి తర్వాత వాళ్ళు దీన్ని వాల్మీకి కృతంగానే భావించుండొచ్చు. అలా భావించడం చేతే ఆనందవర్ధనుడు కరుణరసం అని చెప్పుండొచ్చు. అది అందుకోసం తర్వాత కాళిదాస పూర్వం అయితే మనం ఉత్తర రామచరిత్రలో భవభూతే చెప్పాడు, రామస్య కరుణరస పుటపాక ప్రతీకాశ అని చెప్పాడు. ఆ కరుణరసం అప్పుడు విప్రలంబకరణము అని మనం అనుకోవాలి, ఎందుకంటే ఆయన కలిపేశాడు సీతారాముల్ని. నాటకంలో సీతారాముల్ని కలిపాడు.
కలపడం చేత ఆయన ఉద్దేశంలో కరుణ విప్రలంబమే కరుణగా ఆయన భావించాడు అని అని తర్వాత కాళిదాస పూర్వం అని ఎందుకు చెప్పారు వాళ్ళు అంటే ప్రమాణం ఏమిటంటే రఘువంశంలో లవకుశ వృత్తాంతం కూడా కాళిదాసు రాస్తాడు. అదండి కారణం. ఇప్పుడు భాసుడి నాటకాలు దాని మీద అలా బేస్ అయ్యాయి. కదండి. ఇప్పుడు అక్కడ మనకి అక్కడ వాల్మీకి రచన అవునా కాదా అనేదే ప్రశ్న తప్ప ఉత్తరాఖండలో విషయం లేదనడానికి లేదు. లవకుశులు జన్మించారు, వాళ్ళు చారిత్రక పురుషులే కదా. అవునవును, వాల్మీకి కృతం కాదు అంతవరకునే. అంటే ఎవరు చాలా సమర్థవంతంగా చేర్చారు. ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇమిటేషన్ కూడా అనుకరణ వాడు చెప్తాడు కదా. ఇప్పుడు ప్రాచీన వాటిల్లో చాలా వరకు కాళిదాస్ పేరుతో అంటారు కదా, అట్రిబ్యూటెడ్ అనే ఒక వర్డ్ వస్తుంది. కాబట్టి శంకరాచార్యుల వారికి వచ్చాయి కదా అన్ని. ఎందుకంటే ఇప్పుడు నేనైనా కాళిదాస్ పేరుతో రాసేస్తే ఏదో ఒకటి వాళ్ళు ఏదో లేవు ఇది పాపం బాగానే రాసినట్టున్నాడు అనుకుంటారు. ఎందుకంటే నాకేమో ఇప్పుడు వారు చెప్పిన మన శాస్త్రి గారు చెప్పిన దానిలో ఒక చిన్న డౌట్ ఒకటి ఉన్నదండి. ఇప్పుడు వారు ఒక మాట అన్నారు, కరుణారసము అంటే ఎవరో ఒకరు నాయకుల్లో ఎవరో ఒకరు లేకుండా పోవాలి అని చెప్పని అన్నారు. అది లేకుండా ఉన్నా కూడా కరుణ ఉండొచ్చు కదా అని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళిద్దరు అదే అందుకోసమనే భవభూతి ఆ ఉద్దేశంతో రామశ్రీ కరుణరస రాశాడు. ఆ మాట అన్నాడంటే రాముడు వాళ్ళిద్దరూ పోలేదు కదా. అదే దాంట్లో ఆయన రాసిన నాటకంలో ఇద్దరిని కలిపేశాడు. అదే కాబట్టి ఇద్దరిని కలిపాడు కాబట్టి ఆ హృదయానికి వచ్చిన అనుభవమే కరుణరసం. అలాగే వియోగ దుఃఖాన్ని అనుభవించడం కూడా కరుణమే. ఇప్పుడు అరణ్యకాండలో గాని కిష్కింధాకాండలో గాని రాముడు యొక్క ఆయన విలాపము చూస్తే ఎంత గొప్ప ఇవన్నీ ఉపమానాలు ఉత్ప్రేక్షలు ఉన్నాయండి. అందులో చాలా గొప్పగా ఉన్నది. తర్వాత చిత్ర చివరిలో కూడా యుద్ధానికి ముందు కూడా వాహి వాత కాంత తాం స్పృష్ట్వా మామపి స్పృశ, ఎంత గొప్ప వాక్యం అండి. త్వయిమే గాత్ర సంస్పర్శ చంద్రే దృష్టి సమాగమ అని చెప్పి ఎంత గొప్ప విధంగా చెప్పాడు. ఇదంతా కూడా అంతేకాకుండా అసలు సీత అగ్ని ప్రవేశం నిజంగా కరెక్ట్ గా మనం ప్రతి శ్లోకము కరెక్ట్ గా చదివి చూస్తే గానీ నిజంగా కళలో నీళ్ళు వస్తుందండి. రాముడిని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. రాముడిని మన మీద నిందిస్తాం కానీ ఆ శ్లోకం ప్రతి ఒక్క శ్లోకం చదివితే అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకంటే హీఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ హర్. ఆయన ఆమెకు ఏమి ఆమె అమాయకురాలని తెలుసు, అయినప్పటికీ కూడా అతను స్వీకరించలేడు. అంత దీన పరిస్థితిలో ఉన్నాడు. హర్షో దైన్యం అందుకనే. అవును, ఇప్పటిలాగా రాజ్యకాంక్ష కోసం ఆయన ఉండలేదండి. రాజ్యం అనేది సరైన వాళ్ళకి ఇవ్వాలనేది కూడా ఒకటి రాజుకు బాధ్యత. కాబట్టి ఇది అసలు నిజం చెప్పాలంటే సీతను భగవత్ అందుకే రాశాడండి ఆ నాటకం. సీతను భయప్రాణమైన సీతను వదిలేసిన తర్వాత రాముడి ప్రాణం ఎక్కడుందండి? ఇప్పుడు మీరు అన్నట్టు దీన్ని గూర్చి మనం ఇట్లా 1-2 లెక్చర్స్ సమాజానికి అందించాలి. అంటే అసలు ఇప్పుడు మీరన్న ఆధునికులకు అర్థం కానటువంటిది భార్యాభర్తల బంధం. ఎందుకంటే భార్యాభర్తల బంధం అనేది ఒకళ్ళు లేకపోతే దూరం అయితే ఎలా ఉంటుంది అనేది కాళిదాసుకు తెలుసు. గురువు గారు ఒక్క మాట చెప్పారు, ఏమంటే ఆయన ఈ భర్తృవియోగాన్ని ఏమో కుమార సంభవంలో రతి విలాపంలో వర్ణించాడు. ఈ భార్య వియోగమేమో మన అజుడి దానిలో గురువు గారు అన్నారు కాళిదాసు 2 అద్భుతంగా వర్ణించాడు అని చెప్పినట్టుగా. అసలు ఆ బంధం అనేది అర్థమైతే మనం మీరు అన్నట్టు ఈసారి మనము రస చర్చ కూడా ఒక లెక్చర్ పెట్టుకుందామండి. మీరున్నారు కదా, అంటే చాలా బాగుంది సార్. అసలు ఇది కరుణ అంటే రసం అది ఏమిటి, శోకమా, ఇంకో రోజు అంటే నేను అనేది మన లెక్చర్ సిరీస్ లో అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఎంతవరకు అంటే వాల్మీకి రాయలేదు అన్నంత వరకునే నాకేమో స్పష్టంగా అనిపిస్తుందండి. నాకేమో వాల్మీకి రాసింది కాదని. ఎందుకంటే రామభట్టాభిషేకం చదివితే అక్కడితో అయిపోయినట్టు చూపిస్తారు కదా, మనకి గ్రంథం అయిపోయింది, ఫలశ్రుతి అన్ని చెప్పేశారు కదా. ఇక అయిన తర్వాత మళ్ళీ కాండ ఎందుకు రాస్తారు? మళ్ళీ పట్టాభిషేకం ఈయన ఎందుకు? మీకు మహాభారతంలో పర్వానికి ఇవి కనబడతాయి. జరిగిన కథ మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు? అది వేరు. మళ్ళీ పర్వానికి ఫలితం రాస్తే అక్కడ మన రామాయణంలో అలా ఉండదు. రామాయణంలో కేవలం చివరే రాశారు, అదే ఇంకా మళ్ళీ రాలేదు కదా. ఎక్కడ మధ్యలో ఇంకెక్కడ కాండకో సర్గకో పారాయణ ఫలితమో శృతి ఫలితమో అని ఏమి రాయలేదు, చివరిలోనే రాశారు. కాబట్టి ఆయన గ్రంథం పూర్తి చేసేసాడు, అక్కడితో అయిపోయింది. అందుచేత ఉత్తరాఖండ నిర్ద్వంద్వంగా ఉత్తరాఖండ ఆయన రచన కాదు.
అనేది స్పష్టం. అది ఆ శైలి అండి, శైలి. ముందు శైలి అని చెప్పారు కదా, అవును స్టైలే వేరుగా ఉంటుంది. అవును వాల్మీకిది అద్భుతమైన, వాల్మీకి ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ సంస్కృత్ పోయిట్స్ అండి. తర్వాత వాళ్ళకి కాళిదాస్కి, అవును మన అశోక్ భూషణ్, వీళ్ళందరూ మీరు పక్క పక్కన పెట్టి చూస్తేనండి ఛాయ అవును కనబడుతూ ఉంటుంది. ఉపమా కాళిదాసస్య అన్నారు, కానీ అసలు వాల్మీకి ఉపమానాలు, గురువు గారు పుస్తకం రాశారు కదండి, అవును అవును వాల్మీకి ఉపమాలంకార సౌందర్యం అని రాశారు. అవునా? అసలు అది నా దగ్గర అవునండి. లేదండి, నా దగ్గర లేదు ఆ ఇప్పుడు పుస్తకం. మీరు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, కరెక్ట్. తెలుగు అకాడమీ ప్రచురించింది అంటే తెప్పించుకున్నారు. ఇప్పుడు ఇది చూశాక మనం మళ్ళీ పుస్తకాలు ఆర్డర్ చేసుకోవాలి. చాలా మనం గొప్పగా ఉందండి, చాలా ఆ, గొప్పగా ఉన్నాయి ఆ ఉపమానాలన్నీ కూడా. ఆ, అందుకని ఆకాశంలో ఆకాశంలో ఎవడో అది ఇది ఎవడో కొడుతుంటే, ఒకడిని ఎవడో కొడుతుంటే వాడు మూలుగుతున్నట్టుంది అని చెప్పని కషతో అదే హైమిభి కషాభి కషాభిరభి అభిగత అభిగత అని ఏదో ఏదో శ్లోకం ఉన్నాయి. ఉన్నది. మేమేమో అలంకార శాస్త్రాలలో వస్తాయి, అనురాగవతి సంధ్య అనేటువంటివన్నీ ఆ, చాలా అద్భుతంగా మనకు వస్తాయి. అదే. సో ఇవాళ చూడండి, రైట్ రామాయణం వెరీ గుడ్. రసమయంగానే బాగా నడిచింది. ఏమండి మరి మన శ్రోతృగణం అనొద్దు, మన సహోదర రైట్. గణమే. సెలవు తీసుకుందామా మరి ఏంటండి? అంటే ఎవరు పాపం అందరూ కూడా చాలా ముగ్ధులై ఓకే రైట్ ఉన్నట్టున్నారు. అండి. ఉమ్. ఏమండి, సరే. ఐఎమ్ ధన్యవాదాలు క్లోజింగ్. తీసుకుందాంలే, టైం ధన్యవాదాలు కూడా ఎస్ టైం ఎస్ అయిందిలేండి, టైం కూడా అయింది, సెలవు నేను తీసుకుందాం. రవీందర్ని చాలా అద్భుతంగా మేము వినటం మా భాగ్యం ఇదంతా. మీరు ఆ గురువు గారి, శ్రీరామచంద్రుడి గారి వారసులు మీరైతే, ముందు తరాలకు మీరు అందిస్తున్నటువంటి గొప్ప ఈ లెక్చర్స్ మా భాగ్యంగా భావిస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు గురుగారు. మీ అందరికీ కూడా మీరంతా నమస్కారం అండి. వారసులు, మీరంతా వారసులే, ప్రశిష్యులు కూడా వారసులే. ఓకేనండి. సో స్టాపింగ్ ద రికార్డింగ్. ఓకే.